पुरुषोत्तम दक्षिणाजनार्दन उपेन्द्रे श्रीकृष्ण नमः श्रीकृष्ण ब्रह्मणे नमो नमः दीपाराधन दीपाराधन कृत्वा जब स्नान कట్టేస్తారు ఇక్కడ పెట్టానండి డైరెక్ట్ గా ముందుటి పక్క వెలిగించు ఉద్దేతావత్వం సుస్థిరా భవ బ్రహ్మనికలామావాహయామి స్థాపయామి పూజయామి రెండు పుష్పాలు తీసుకుని స్థాపయామి పూజామి రెండు మల్లెలు తీసుకో చిన్నగా ఉంటాయి కాబట్టి పైన పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది గ్లాస్ అందుకుంటావా దీనిపైదా బ్రహ్మనికలామావాహయామి స్థాపయామి పూజామి శుభమస్తు శ్రీ మహాగణాధిపతయే నమో నమః सोमस्तो श्री महागणाधिपतये नमो नमः यशोनामरूपाभ्यां या देवी सर्वमंगलां तयो संसन्नात्मं सां सर्वतो जयमंगलं शुक्लां वरदरं विष्णुविशवर्णं चतुर्भुजं ఒక పుష్పం తీసుకుని స్వామివారి దగ్గర సంస్కారం చేయి శుక్లాం వరదరం విష్ణుమిసి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వజ్ఞం సాధియే దేవలగ్నం సుదినం దేవధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ తదేంద్రికం స్వామి యత్ర యోగేశ్వరః కృష్ణోత్తరపార్థో ధనుర్ధరः తత్ర శ్రీభద్రద్రవాణి త్రిమత్రమ హృదయ సకల కళ్యాణ భాగ్యమత్రయాదే పురుషస్తం జన్నిత్యమల్యాం సన్నమహిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాం మంగళం येषामृदयस्थ भगवान् मंगलायतनमर्हि लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषामिन्द्रिय वरस्यामूर्जयस्तो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वं पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्र्यम्बिके देवी नारायणि नमोऽस्ते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः ఈ అక్షతలు నేను నమః అంటప్పుడు స్వామివారి దగ్గర పూజ చేస్తున్నాము శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః పాండేహండగిరిభాభ్యాం నమః సచేపురంద్రాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః అయం ముహూర్తస్ముహూర్తోస్తు ఆ చేతిలో మిగిలిన నక్షత్రం నా పైకి వేసేయమ్మ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః అయం ముహూర్తస్ముహూర్తోస్తు అక్షతలు వాసన చేసి నీకు అడమకి వేసుకో ఉత్తిష్టంతో భద్రవిశాజాహాయ దేవం వర్గాః ఏతేషాం విరోధన బ్రహ్మ కర్మస్మార్వే ప్రాణాయామ కృత్వా ఓం భూః ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్తవరవరేణ్య భర్గో దేవస్థదేవిః ధియో జనః ప్రచోదయాత్ మమ పూజ్యోతిర్గమతం బ్రహ్మ భూర్భువస్సురం క్షయకర్కున్ మమానుకోపాత समस्त दुर्दक्षय द्वारा परमेश्वर दिशा परमेश्वर प्रीत्यर्थम शुभाभ्यां शुभ सवने मुहूर्ते श्री महाविष्णुज्ञया प्रवर्तमानस्याम् अद्य ब्रह्मणः द्वितीय प्रार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षमध्यखण्डे विरोह दक्षिणे भागे श्रीजलस्याम् ईशान्य प्रदेशे कृष्णा गोदावरी शोभनगृहे लक्ष्मीनिवासगृहे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधोऽस्मिन् वर्तमान व्यवहारिकां चान्द्रमान श्री शुभकृत नाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ वैशाखमासे कृष्णपक्षे द्वादश्यां वासरावसरस्तु भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभकरण एवं गुणं विशेषनिष्ठायां स्वभातिथौ श्रीमानो अस्य यजमानस्य गोत्रमेंटि अस्य यजमानस्य भारद्वाजस्य गोत्रः वंशी वंशे कृष्णशर्मा नामधेयः धर्मपत्नीवतः स्वयजमानस्य भारद्वाजगोत्रस्य वंशे कृष्णशर्मा नामधेयस्य धर्मपत्नीवतस्य श्रीमती सौभाग्यवती भारद्वाजगोत्रवती कृष्णसौम्या नामधेयवत्याः सौभाग्यवत्याः योगक्षेमस्थैर्यधैर्यविजयवीर्यभयायुर्य ऐश्वर्याभिवृद्ध्यर्थं चुपतलि मम क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मनोवांछ फल सिद्ध्यर्थं
జ్ఞాన జ్ఞాన అజ్ఞాన అజ్ఞాన దోష దోష నిరుహరణ నిరుహరణ ద్వారా ద్వారా ఆయుష్య ఆయుష్య అభివృద్ధ్యర్థం వృద్ధ్యర్థం మమ మమ ఏ ఏ ఏ గ్రహాः గ్రహాः అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాः స్థితాः తైస్తైః తైస్తైః క్రియమాణ క్రియమాణ కరిష్యమాణ కరిష్యమాణ వర్తమాన వర్తమాన వర్తిష్యమాన వర్తిష్యమాన సూచిత సూచిత ఆగామి ఆగామి సర్వారిష్ట సర్వారిష్ట పరిహార పరిహార ద్వారా ద్వారా ఆయుష్య ఆయుష్య అభివృద్ధ్యర్థం వృద్ధ్యర్థం చింతిత చింతిత మనోరథ మనోరథ పరిపూర్ణత పరిపూర్ణత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిభౌతిక ఆదిదైవిక ఆదిదైవిక దుఃఖ దుఃఖ త్రయ త్రయ నివృత్త్యర్థం వృద్ధ్యర్థం శ్రీ శ్రీ సంతోషీమాత సంతోషి దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ కటాక్ష కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ శ్రీ సంతోషీమాత సంతోషి దేవత దేవత ఉద్దిశ్య ఉద్దిశ్య శ్రీ శ్రీ సంతోషీమాత సంతోషి దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం సంభవద్భిః సంభవద్భిః ద్రవ్యైః ద్రవ్యైః సంభవద్భిః సంభవద్భిః పదార్థైః పదార్థైః సంభవద్భిః సంభవద్భిః ఉపచారైశ్చ ఉపచారైః సంభవిత సంభవిత నియమేన సంభవిత సంభవిత ద్రవ్యేణ ద్రవ్యేణ శ్రీసూక్త శ్రీసూక్త విధానేన విధానేన కల్పోక్త కల్ప ప్రకారేణ ప్రకారేణ యావచ్చక్తి యావత్ ధ్యాన ధ్యాన ఆవాహన ఆవాహన ఆది ఆది షోడశ షోడశ ఉపచార పూజాం కరిష్యే చేతులు నీళ్ళు పోసుకు వదిలిపెట్టాలి మళ్ళీ చెప్తుంది ఆదౌ ఆదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిపూర్ణ పరిసమ పరిసమ ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం ప్రాదీప్సిత ప్రాదీప్సిత కర్మణః కర్మణః శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి పూజాం పూజాం కరిష్యే మళ్ళీ అలాగే చేతిలో నీళ్ళు పోసుకు వదిలిపెట్టేసి ఈ గ్లాస్కి నేను ఆ చెంబుకి పెట్టినట్టుగా 3 చోట్ల గంధం మీద కుంకుమ పెట్టుకో వైఫై పాస్వర్డ్ ఏంటమ్మా 733 079 3591 733079359 तदंग कलशाराधनं कृष्य कलशं गंध पुष्पाक्षदर्भिर्चास्तनाच्छाद्यां कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः పైన చేయబోలించండి పదంగా కలసారాధన కృష్యకల్జంగంధ పుష్పాక్షరభిర్చాస్తనాఛాద్యాం కలశంకే విష్ణు కంఠే రుద్రసమాసద మూలే తత్ర స్వ బ్రహ్మ మధ్య మాతృణాస్పద కుక్షోత్సాహరాస్తరే తత్తది బాసుందరాం ఋగ్వేదోద యజుర్వేద సమవేదాహి తరుణः అంగైశ్చహిదా సర్వే కథాం సమాసృతः అత్ర గాయత్రి సావిత్రి శాంతిः పృష్ఠకరితదా ఆ కలశే ఏషుधा పవిత్రే పారిషిచ్యతే ఉక్తే యజ్ఞేశ్వర హృదయ అపవాదిం సర్వం స్వబధన్యమ ప్రాణవాప స్వాపనమపం అమృతమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప సుందక్షప జ్యోతిగుషప ఉద్యోగుష్యాప సత్యమాప సర్వ దేవత ఆప భవస్వరాపం ఇది కలశం అభిమంత్ర్యా మావిడాకుతోటి నీళ్ళలో శ్రీరామ రాయమ ओम नमो भगवते तीर्थलवले शिव जटा जुटा जुटे गंगे गंगांबिके स्वाहा कलसे गंगा मावाहयामि स्थापयामि पूजामि गंगे च कृष्ण गोदावरी सरस्वती धर्मदेशे कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी भद्रा च कृष्ण न्याचगतमिहि भागीरथ देवकादाः पंचगंगा प्रकीर्तिताः आयांतु आ माविडाक तोटी आ उदकाన్ని गणपति మీద కలశం మీద అమ్మవారి మీద పూజా స్థలం మీద పూజా ద్రవ్యాల మీద నీ మీద చలుకు आयांतो श्री संतोषमादेवता पूजार्थं मम दर्दक्षयकारकः कलशोद्गणदेवम् आत्मानं पूजास्थलानि पूजा द्रव्यानि संप्रोक्ष्य पुष्पं गृहीत्वा ध्यानं कुर्यात् पुष्पं తీసుకుని స్వామివారి స్వరూపాన్ని మనసులో ధ్యానించు గణపతి స్వరూపాన్ని ఒకసారి ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनाम् उपमश्वस्तमज्येष्ठानि ब्रह्माणां ब्रह्मणस्पदाम् आनश्वन्नोतभिस्से साधनं गणपतिं साङ्गं सायुधं सवाहं सशक्तिपत्नीपत्रपरवार्धविदं हरिद्राबिम्बे गौतमावाहयामि स्थापयामि पूजामि स्वामिवारी संस्कार చేయమా శ్రీ మహాగణాధిపతి ధ్యాయామి ఆ మావడాకి తీసుకుని అలా బోలించి పట్టుకోలేగా అసుని తే పునరస్మాల్ చక్ష పునః ప్రాణమేన ఓం ధైర్య భగం జగపస్యం సర్వచరం అనుదమ్రియ అనస్వస్తి అమృతం వై ప్రాణామృతమప ప్రాణ నైవేద్య స్థానమప వైదే విఘ్నేశ్వర ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తః శుభముహూర్తోస్తు మావిడ దీంట్లో పెట్టేసుకో స్థిరో భవ వరదో భవ అక్షతలు 2 గింజలు కొద్దిగా పూజ చేస్తుండు స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు పుష్పం గృహీత్వా ధ్యానం కుర్యాద్ మళ్ళీ ఇంకో పుష్పం తీసుకో 2 అక్షతలు తీసుకో గణపతి స్వరూపాన్ని మనసులో ధ్యానించుకో
ఓం గజాననం భూతగణాధిసైవితగపిత్తజంభో బలధారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం మామ విఘ్నేశ్వర పాదపంకజం భవసంచిత పాపోఘావిద్వం సంరక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహంభజే ఏకదంతం స్వరపకర్ణం గజభక్తుల చిత్రభుజం పాశాంకుశధరం దేవం జాయత్సద్ధివినాయకం ఉత్తమం గణనాథస్యావతం సంపత్కృం శుభం భక్తాభీష్టపదం తస్మాత్ జాయత్వం విఘ్ననాయకం శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి శ్రీ మహాగణాధిపతి నమః ఆవాహయామి శ్రీ మహాగణాధిపతి నమః నవరత్న ఖజితేమ సింహాసనార్థం హరిద్రాక్షదాన్ని సమర్ప్యామి శ్రీ మహాగణాధిపతి నమః. ఈ మామిడాకు చిగురు అలా ముంచి ఒక్కొక్క చుక్కాని స్వామివారి అలా చల్మలలో శ్రీ మహాగణాధిపతి నమః పాదయోహం పాద్యం సమర్ప్యామి శ్రీ మహాగణాధిపతి నమః హస్తయోహం అర్ఘ్యం సమర్ప్యామి శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్ప్యామి శ్రీ మహాగణాధిపతి నమః స్నాపయామి ఆపహిష్టామయ భవస్థాన ఊర్జతే దాతనాం మహేర్ణా చక్షతే లవస్వద మర్దాం తస్య భాజేగ తేహనః వసుదేవ మాతరః తస్మారంగమామవః యస్య క్షీరాజనధాం ఆపో జనయథాచనః. ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుధాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. భద్రం దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్ప్యామి. స్నానానంతరం ఒక్క నిలుచుకు రాగి పళ్ళెంలో వదిలిపెట్టేమ్మా శుద్ధ ఆచమనీయం సమర్ప్యామి. వస్త్రం ఒక పుష్పం తీసుకో, ఒక కాకల పుష్పం కూడా తీసుకో, అది కూడా తీసుకో. ఉభయతమాం ఓం వస్త్రం అభివస్త్ర ఆస్వస్త్రాన్నిరుషాభిధనుగా పూజమానః అభిచంద్రాభరత్నన్యాపిస్వారత్నోదశమాం శ్రీ మహాగణాధిపతి వస్త్రార్థం పుష్పం సమర్ప్యామి. వస్త్రధారణ అనంతరం ఆ వస్త్రం స్వామివారి మీద పెట్టేసేమ్మా. వస్త్రధారణ అనంతరం మామిడాకుతో ఒక్క నిలుచుక పల్లెలో వదిలిపెట్టి శుద్ధ ఆచమనీయం సమర్ప్యామి. యజ్ఞోపవేతం పరమపితం ప్రజాపతిర్గత్ సమృస్తాదోం ఆయుష్యమగ్రియం ప్రతిమ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవేతం సమర్ప్యామి. గంధ ఒక పుష్పం తీసుకుని గంధంలో ఉంచి ఆ గంధాన్ని స్వామివారి మీద చల్లు. గంధద్వారాంధురాదృశాంతుష్టాంగ్రీషిం ఈశ్వరేగం సర్వభూతానాం తామేవహవేశ్రియం శ్రీ మహాగణాధిపతి దివ్యశ్రీ చందనసుప్యామి ఆయనేత ప్రాణిదుర్వారోహంత పుష్పని హదాష్టమండలి ఏకాంశ భద్రస్య గృహామి. వాసన వస్తుందంటే మన కాలిన వాసన వస్తుంది. వంటగదిలో ఇంకా ఆ నూనె కాలిన వాసన ఏదో వస్తుందండి. అదేనా ఆయనైతే ప్రాణదుర్వారోహంత పుష్పని హదాష్టమండలి ఏకాంశ భద్రస్య గృహామి ఆభరణార్థం హరిద్ర అక్షదాంశ అక్షద పుష్ప పూజామి. ఒక్కొక్క పువ్వు గణపతి అని మానుకుని పూజ చేస్తాను. మా మల్లెపూలు పూజ చేస్తుంది. ఓం సుముఖ జన్మః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వెంకటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాలేంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురువే నమః. ఓం లక్ష్మీ గణపతే నమః. ఓం పార్వతీ ప్రియపుత్రాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్ప్యామి. ధూపమాఘ్రాపయామి. ధూపం వనస్పత్తిర్భవే దివ్యనానాగంధస్సువిధः ఆఘ్రేయ సర్వదేవానాం ధూపయం ప్రత్యగృహీతాం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాఘ్రాపయామి. ఎడమ చేత్తో పట్టుకుని కుర్చీ తల చూపించండి. ఒకసారి దీపారాధన నమస్కరించి సాధ్యం త్రివర్తి సంయుక్తం హైనా వేదం ప్రియం గృహానమంగళంజపం త్రైలోక్యతిమరాభ భక్త్యాదిపం రేచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాంనర్ కాద్గుర దివ్య జ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతే ఇక్కడ బెల్లం ముక్క దాంట్లో ఉందమ్మా. అక్కడ బెల్లం గట్టిగా ఉందా బెల్లం? ధూపదీపాంతే ఒక్క నిలుచుకొని పెట్టేమో. ఆచమనీయం సప్తామి నైవేద్యం ఆ బెల్లముఖపై నీళ్ళు చల్లు. ఓం భూర్భవస్వహతత్సవద్రవరేణ్య భగవో దేవసదేమహేధియోజన ప్రతియాదం సత్యం త్వర్తైన వృంచామి క్లాక్ వైజ్ దీపం. శ్రీ మహాగణాధిపతిని తీసుకెళ్ళి గుడోపహారాన్ని వేదామి. 2 మార్లు నీళ్ళ చుక్కల రాగి పళ్ళని వదిలిపెట్టేసి అమృతమస్తు అమృతోపస్త్రం చేయి. మామిడాకు చేత్తో పట్టుకుని ఆ బెల్లముక్క దగ్గర నుంచి స్వామివారికి ఆయుష్టాలు పిచ్చం. అలాగా ఓం ప్రాణాయ స్వహ ఆం. ఓం పానాయ స్వహ ఆం. ఓం జనాయ స్వహ ఆం. ఓం ఉదానాయ స్వహ ఆం. ఓం సమానాయ స్వహ ఆం. మధ్య మధ్యే పానీయం అమృతాభిధానమసి 4 సార్లు నీళ్ళ చుక్కలు ప్లేట్లో వదిలిపెట్టి ఏంటమ్మా. అమృతాభిధానమసి ఉత్తరావసమి హస్తవృక్షాలు పాదవృక్షాలు ముఖే ఆచమనీయం సమర్ప్యామి. తాంబూలం పూయ్యబలేస్య కర్పూరే నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రత్యగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. ముఖవాసన తాంబూలం సమర్పయామి. అలా చూపించి పక్కన పెట్టాము.
अथ कर्पूरनीराजनं यशस्करं बलवन्तं प्रभुत्वं तमेव राज्याधिपतिर्बभूव संख्येन नागा स्वपतिर्नराणां सुमङ्गल्यं सदन् दीर्घमायुः सन्तः श्रीरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु नित्यः श्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु श्रीमहागणाधिपति नमः कर्पूर आनन्दमङ्गलदिव्य నీరాజనం దర్శయామి నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో హారతలాద్దాం మావిడాకుతో అంచున ఒక్క నలిచి కొలుగుటేమా పుష్పార్ఘ్యం సమర్పయామి నమస్కరోమి హారతి కలిగెత్తుకో नमः पार्वतीपदये हर हर महादेव हर शंभो शंकर जय समुद्रमारवण गोविंद हरि मंत्रपुष्पम రెండు పుష్పాలు తీసుకోమా సుముఖశ్చే గంధశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజవనాకః ధూమకేతుర్గనాదక్ష పాలేంద్రవిజాన వక్రతుండో సర్వకర్ణో హేరమస్కందపూర్వజయాం షోడశేదా నామ నేత్రే చింయాది విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే నిశుసే ఏతగణపతిగణచత్వామ ఆహర్వ్యప్రాథమం కవీనాం అర్థే తత్క్రీతే కించనారే మహానక్కమఘం చతురోచ్చాం ఓం నమో వ్రాతపదే నమో గణపతే నమః ప్రమదపదే నమస్తే సర్వోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదా శ్రీవర్ధమూర్తయే నమో నమః తత్పురుషాయ వక్రతుండోధమి తన్నో దంతః ప్రద్యాదు श्री महागणाधिपति नमः पादारविंदे दिव्य सुवर्ण मंत्रपुष्पांजलिं समर्पयामि वेदोक्त दिव्य सुवर्ण मंत्रपुष्पांजलिं समर्पयामि भावनया आत्म प्रार्थना प्रदक्षिण नमस्कार सर्वोपचार पूजन परिकल्पयामि नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपाय पूजितं यादिवा परिपूर्णं तदस्तु చేతిలో నీళ్లు పోసుకుని అక్షతలో నీళ్లు కలిపి ప్లేట్లో వదిలిపెట్టేమ్మా అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి శరణారవిందార్పణమస్తు మహాగణాధిపతి ప్రసాదం సరసా గృహ్ణామి కళ్ళకి తల్లబెట్టేసుకో కళ్ళకద్దుకుని చేకడుకోమ ఒకసారి శతమానం భవతి శతాజః పురుషస్తతేంద్రియ ఆదిష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వర్చోశోబలాభివృద్ధిరస్తు చపపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ గణాధిప ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ఒకసారి గణపతిని మనసులో ధ్యానించుకుని శ్రీ మహాగణాధిపతి ప్రార్థన పూర్వకం సర్వాపరాధ నమస్కారాన్ సమర్పయామి రెండు నక్షత్రాలు తీసుకోమా యజ్ఞేన కింద వహదాన ధర్మాన్ని ప్రథమాన్య సందేహనాకం మహిమానస్సందే అత్ర పూర్వే సాధ్యాసందేవాహ అస్మాత్ హరిద్రాబింబాత్ ఆవాహితం గణపతిం యథాస్థానం ప్రవేశయామి అక్షతలు స్వామివారి దగ్గర సంస్కరించమా రెండు చేతులతో ఆ పళ్ళెం పట్టుకుని పైకి కింద పెట్టేసి యజ్ఞేన దేవహదాన ధర్మాన్ని ప్రథమాన్య సందేహనాకం మహిమానస్సందే అత్ర పూర్వే సాధ్యాసందేవాహ అస్మాత్ హరిద్రాబింబాత్ ఆవాహితం గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ ప్లేట్ తీసి పక్కన పెట్టేసాను ఓం గణానాం తవా గణపతిం హవామహే కవిం వీణాముపమశ్వస్సుంజాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్వనోతభస్సవిధాతరం గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేత మండప శ్రీశాంతిగ్భాగే హరిద్రాబింబే గణపతిం ఆవాహయామి స్థాపయామి పూజామి అక్కడ పెట్టేసేమ్మా మమ్మే వర్ణశ్రుద్ధి హవముద్యాచముడయా త్వామవశ్యరాజకే పైన ఇక్కడ కలిసి పెట్టేసి అగ్రత కలిసే రాత్రి ఒక్కొక్కటి పెట్టు పడకుండా ఉంటుంది అగ్రత కలిసే వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి ఓం గౌరీమి మాజసలీలాంత క్షత్యేకపదే ద్విపదిశాచిపదే అష్టాపదే నవపదే బభూషస్ర అక్షర పరమే వ్యోమన్ ఓం మాతాపితా త్వం గురు సద్గతిశ్రీ త్వమేవ సంజీవనం హేతుభూత ఆవిర్భవన్ మనోవేగాత్ శీఘ్రమాగచ్చ మే పురః యావచ్చుభైకం హేతుభ్యాత్ మమ గౌరీవరప్రదే శ్రీ గౌరీదేవతాయై నమః గౌరీదేవతామావాహయామి స్థాపయామి పూజామి గౌరీమాచల్లాంతక్షత్యేకపదే దిశాపదే బభూషితస్ర అక్షరా పరమే వ్యోమన్ హరిద్రాబింబే సంతోషమాదేవతామావాహయామి స్థాపయామి పూజయామి
కలిసింది మామిడాకు తీసుకొని కలిసింది అలా గోలించి పెట్టుకోలేగా. ఓం అసునీతే పునరస్మ చక్షు పునఃప్రాణమహనం అధ్యయ భగం జగ్పశ్యమ సూర్యవచ్చరం దమనవిదమ్రియాన స్వస్తియమృతం వై ప్రాణాం అమృతమాపః ప్రాణానేవ యథాస్థానమపహ్వైతే వాంగ్మ ఆసన్నం అసోః ప్రాణః అక్షయోశ్చక్షుః కర్ణయోः శ్రోత్రం బాహువోర్బలం ఊర్వోర్జः అరిష్టావిశ్వాన్యంగాన్ తనూహం తన్వామే సానమస్తే అస్తు మామాహిం శ్రీః పునర్మణః పునరాయుర్మాగత్ పునశ్చక్షు పునఃశ్రోత్రం మాగత్ పునః ప్రాణః పునరాకూతం మాగత్ పునశ్చిత్తం పునరాతితం ఆగాదు ధ్రువంతే రాజావృణో ధ్రువందేవ బృహస్పతిः ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తः శుభముహూర్తోస్తు. మామిడ గ్లాసులో పెట్టేసుకో. అక్షతుల కలిసి మీద పూజ చేస్తున్నాం. స్థిరో భవాం వరదో భవాం సుముఖో భవాం సుప్రసన్నో భవాం స్థిరాసనం కురు పుష్పం గృహీత్వా ధ్యానం కుర్యాత్. ఒక 4 పుష్పాలు తీసుకుని అమ్మవారి స్వరూపాన్ని ఒక్కసారి మనసులో ధ్యానించుకో. ఓం హ్రీంకారాసనగర్భిదామలసికాం సౌః క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాతుదాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాసమంకుశధరాం సద్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్రసంచారిణీం ఖడ్గం చక్రగదేశపరిఘాన్ స్వలంబుశుండీం సరహాం శంకంసం దహదీం కరయిత్రిణీనాం సర్వాంగభూషావృతాం లీలాస్మద్యుతిమాస్యపాదసికాం సేవే మహాకాళికాం యామస్తౌత్సుపితే హరో కమలజో హంతం ముధం కైడవం అక్షసరక్ పరసో గదేశకృజం పద్మం ధనుష్కుండికానం దండం శక్తిమసంచ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలంపాస సుదర్శనే చ దహదీమస్తయ ప్రవాల ప్రభాం సేవే శైర్భమర్ధనే మహాం లక్ష్మీం సరోజస్తదాం ఘంటాశూలహలాన శంకమశ్రీచక్రం ధనుస్సాయకం అస్తాబ్జైర్దదీం గణాంతవిల సత్సితాం వితుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహాం పూర్వామత్ర సరస్వతీ మనుభజయ శుంభవిదైత్యార్థినీం జయతు జయతు నే జన్మసాఫల్యదాత్రీం జయతు జయతు మాతా సామృతా చాశయుక్తాం జయతు జయతు దేవి సంతతానందదాత్రీం జయతు జయతు శక్తే సంతోషదేవరాధ్యాం శ్రీ సంతోషదేవి మాత్రే నమః ధ్యాయామి. అక్కడ సంస్కారం చేయమా. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ మళ్ళీ ఇంకో 2 పుష్పాలు తీసుకో. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజశ్రియాం చంద్రాం హిరణ్యైన క్షంజాతవేదమావహాం సంతోషినీ మహాదేవి సతదానందాం కారిణీం ఆవాహయామి త్వాం దేవి కలశోపరిశోభనీం శ్రీ సంతోషమాత్రే నమః ఆవాహయామి. మళ్ళీ ఇంకో 2 పుష్పాలు తీసుకో. తాం ఆవహ జాతవేద లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందే ఇంగామస్వం పురుషానహం నవరత్నసమాయుక్తం సవ్యం హేమసుఖాసనం కల్పితం త్వం త్వదర్దేనాం స్థిరా భవ సదా ముదాం శ్రీ సంతోషదేవి మాత్రే నమః నవరత్నఖచిదేహ సింహాసనార్థం పుష్పం సమర్ప్యామి. అశ్వపూర్వామృతమద్యామస్తనాథ ప్రబోధినీం శ్రియం దేవీమపహయే శ్రీర్మా దేవీ జుహుదాం పాద్యం గృహాణ దేవేశీ పవిత్రం పంకమోచకం భక్త్యా సమర్పితం మయా భగవతీం త్వం స్వీకురు శ్రీ సంతోషదేవి మాత్రే నమః. ఈ మామిడాకుతో ఒక్కసారి అమ్మవారి కలసం మీద పసుపు గౌరవం మీద అమ్మవారి పట్టం మీద నీళ్ళు చెల్లు. పాదయోహం పాద్యం సమర్పయామి. ఓం కాం సోస్పదాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాంజలిం తేం తృప్తాంతపయంతీం పద్మేశదాం పద్వర్నాం తాం యవహ్వయే శ్రీం దేవేశీ భక్త సులభే సర్వారిష్ట నివారిణి సమస్త పాప సంహర్త్రి గృహానర్ఘ్యం శుభప్రదే శ్రీ సంతోషదేవి మాత్రే నమః. ఒక్కసారి మళ్ళీ అలాగే నిలిచెల్లమ్మ. హస్తయోహం అర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం సాజ్వలం తేం శ్రీం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీ నేం శరణమహం ప్రపద్య లక్ష్మీరమేణ సదాం త్వామణే కపశ్లేష్మాదినైవార్యం గళశుద్ధికరం శుభం అంతఃశుద్ధ్యర్థమప్యంబే ఆచమనం వినిర్మితం శ్రీ సంతోషదేవి మాత్రే నమః. ఒక్కసారి మళ్ళీ అలాగే నిలిచెల్లు. ముఖే ఆచమనీయం సత్యామి. ఆదిత్యవర్ణేతపశోధే జాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాన్ విధానంతమాయాంతరాయాశ్చ బాహ్యాం లక్ష్మీః పయోదతి కృతోపితం శర్కరా మధుసంయుతం పంచామృతస్నానం గృహాణ కమలాలయే శ్రీ సంతోషదేవి మాత్రే నమః. పంచామృతై స్నాపయామి. మామిడాకుతోటి ఈ పంచామృత పాలలో అలా ముంచి శ్రీమాత్రే నమః అనుకుంటూ గౌరవం మీద కలిసి మీద అమలు అలా చెల్లుతున్నారగా. ఓమాప్యాయస్వసమజదేవసదస్వమరుష్టిం భవాజితంగధే రథిక్రావన్నోకారశం విష్ణురస్వసవాజినః సురభినముఖాకర్పణాజగుం శిదారిషుదం శుక్రమసి జ్యోతిరస్తేజోషదేవో సదోత్మనాథక్షిత్రేణం పవిత్రేణం సవసూర్యస్రస్మభిः మధో వాతారతాయితే మధక్షరంత సంతవః మాధ్వేయేన సంతోషదైః మాధనక్తముదోషి మద్మత్తార్ధే వాగుం రజः మాధోద్యోరస్తునః పితాం మధుమానవనస్పతిర్మధుమాగమసూర్యः మాద్వీర్గావ భవంతునః స్వాదః పవస దివ్యాయన్య స్వాతంత్రాయ శ్వేతనామ్నే స్వాతంత్రమిత్రాయ వరుణాయ వాయువ్య బృహస్పతి మధుమాగమదాభ్యः యాః ఫలనిర్యాబలా పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసోదాస్థానం చంద్రగుమసాం ఓం జాతవే దశరసనవాం సమభరతే త్వనసః వివేదః సనః పరుష్యద్దతి దుర్గాన్ విశ్వానావ్యవసంధంతురితాచిగ్నిః తామగ్నివర్ణాంతపసాజ్వలంత్యం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సూతరసే నమః అగ్నేత్వం పారయానివ్యోస్మాన్ స్వస్తి వరద దుర్గాన్ విశ్వాం
पौश्च वृद्धे बहुलान पर्वे भवा तोका एतन्याशंयोः विश्वाननो दुर्गः जातवेदसन्धन्नो नावादुरितादुर्षि अग्ने अत्र वनमनसा कृणानो अस्माकं बोध्यविदा तनो नाम प्रतनाजितं सा मानवकृमकरिकं हो वेम प्रमात्सधस्ता आदुं सनः परुषादत दुर्गान् विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोष्कमेड्यो अद्वरेशनाच्चहो तानव्यश्चदत्सि स्वाञ्च आग्ने तन्वं पिप्रिय स्वासभ्यञ्चां सौभगमायत्सा गोभर्दुष्टं यौनशक्तं द्वेन्द्रविष्णो प्राणो सञ्चर्यमां नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकहिमादीं तां कात्यायनायुधः कन्याकुमारतमिः तन्नो दुर्गः प्रचोदयात् हिरण्यवर्णां हिरण्यं सुवर्णरजतसृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदममावः तामावः जातवेदलक्ष्मीमर्गामिनीं यस्यां हिरण्यं विन्देङ्गां सम्पुरुषानहम् अश्वपूर्वामृतमद्यां स्नादिप्रबोधिनीं श्रियं देवीमवः श्रीर्मा देवजुषितां कां सोऽश्वितां हिरण्यप्राकारामार्गां तृप्तां तर्पयन्तीं मद्मे सदा मद्वर्णां स्त्रियं चन्द्रां प्रभासां साज्वलं तें श्रीं लोके देवतुष्टां दरां तां पद्मिनीं भीं शरणं प्रपद्य लक्ष्मीर्मेण सुधातामणे आदित्यवर्णतपसौधयातवनस्पतिस्तवां वृक्षोध बिल्वः तस्य फलान् तपसानन्दमायान्तरायश्च वाह्याम् अलक्ष्मीः उपैतमां दशककेतश्चमेना सह प्रातर्भवतोऽस्मिराष्ट्रेऽस्मिन् कीर्तिमूर्तिं ददातु मे क्षत्वभासामलां ज्येष्ठां लक्ष्मीनास्याम्यहम् अभवतिमसमृद्धिर्वारणिमे गृहादं गन्धद्वारान्तरादृशान्तुष्टां गृह्णीम् ईश्वरीकं सर्वभूतानां तां यपः श्रियं श्रीर्मे भवितुं लक्ष्मीर्मे नसतुं मनसः काममाकोति वाच सत्यमसिमहि वसोनागं प्रभवन्नस्मेश्वरेश्च दावतः कर्तमेन प्रजा भवता मयि सम्भव कर्तमां श्रियं वास्य मे कुले मातरं पद्मलीं आपश्रियतुर्निग्धाञ्च क्ले तव च मे गृहे न च दैवे मातरं श्रियं वास्य मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेमालीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदममावः आर्द्रां यःकरणीं पुष्टिं पिङ्गलां पद्मालीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदममावः ताम् आवह जातवेद लक्ष्मीं नवगामिनीं यस्यां हिरण्यं प्रभो गङ्गावदास्योस्वान् विन्देयं पुरुषानहं यशुजः प्रेतो भूत्वा जुहुयादाद्यमन्वहं यः पञ्चदशर्चञ्च श्रीकामस्स ततञ्च भेदुं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ शान्तिः फलोदकस्नानपामि फलोदकस्नानानन्तरं शुद्धोदकस्नानं ये नीलचलम् आपोहिष्ठामय भवस्तान ऊर्जतदातनां बहिर्नाचक्षते व्यवस्थितमूर्धः तस्य भाजयतेनः वसुदेवमातरः तस्मारङ्गमामवः यस्यक्षयाजनधः आपो जनेथाजनः शुद्धोदकस्नानपामि स्नानानन्तरं ఒక్క నిల్చుకో పళ్ళేలో వదిలిపెట్టేసి శుద్ధ ఆచమనీయం చెప్పామి వస్త్రం ఓ రెండు పుష్పాలు తీసుకోమా ఉపైతమాం దశగ కేతశ్చమనసః ప్రాతుర్భూతోస్మిరాష్ట్రేऽस्मिन् కీర్తిమూర్తిం దదాతు మే सुरार्चितांग्रियुगले दूकलवसनप्रिये वस्त्रयुग्मं प्रदास्यामि गृहाण सर्वञ्जिते श्रीसन्तोषदेवी मात्रे नमः वस्त्रयुग्मं समर्पयामि वस्त्रधारण अनन्तरं शुद्ध आचमनीयं समर्पयामि क्षुब्धभासामलां ज्येष्ठां लक्ष्मीनास्याम्यहम् अभूतमसमृद्धिं च सर्वान् निन्नुत मे गृहात् केयूरकङ्कणादीनि हारानूपुरमेखलाः विभूषणान्यमूल्यानि गृहाण वरवर्णिनी श्री सन्तोषदेवी मात्रे नमः सुवर्ण आभरणानि समर्पयामि సువర్ణ ఆభరణాన్ని చెప్పామి ఒక చామంతి పుష్పం తీసుకుని గంధంలో ఉంచి గంధ అమ్మవారి మీద కలిసి మీద చల్లి ఇక్కడ పెట్టేసాం గౌరవం దగ్గర तप्त हेमकृतं दिव्यं माङ्गल्यं मङ्गलप्रदं मया समर्पितं देवी गृहाण तसप्रदे श्री सन्तोषदेवमात्रे नमः मङ्गलाद्यानि आभरणानि समर्पयामि ओं तस्मात् गन्धद्वारान्तरादशान्तुष्टाङ्गृष्णीं ईश्वरेकं सर्वभूतानां तामेव श्रियं श्रीगन्धं चन्दनोन्मिश्रं कुङ्कुमाग्रसंयुक्तं कर्पूरलेखसंयुक्तं मया भक्त्या विलेपनं श्री सन्तोषदेवमात्रे नमः श्रीगन्धान् धारयामि अक्षतल తీసుకోమా मनसः काममाकोतिं वाच सत्यमसिमहि वसोनागं रूपमन्नस्य मे श्रेयस्सदामसः अक्षदान्तबलान्दिव्यान् शालीयान् तण्डुलान् शुभान् हरिद्रागं कुमपेदान् स्वीकुरुष्व महेश्वरी श्री सन्तोषदेवी मात्रे नमः आभरणार्थं हरिद्राक्षदान् ददामि पुष्पाలు తీసుకోమా పుష్పాలు कर्तमेन प्रिया भूतां वै सम्भवतमां श्रियं वास्य मे कुले मातरं पद्मालीं मल्लिकाजाश कुसुम शम्पके वक्लै सदां शतपत्रेश कल्लहरे पूजां हरिप्रिये श्री सन्तोषदेवी मात्रे नमः अलङ्करणार्थं पुष्पमालां समर्पयामि अक्षतः पुष्पैः पूजयामि జాగ్రత్తగా పుష్పాలు పూజ చేసుకోండమ్మా దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేస్తుండు ఓం అధాంగ పూజ ఓం సంతోషరూపాయ నమః పాదవ పూజామి ఓం మహానందాయ నమః
जानने पूजामि ओम महादेव्यै नमः ऊर्वं पूजामि ओम सिंहमध्याय नमः कटिं पूजामि ओम प्रीतिवर्धन्यै नमः नाभिं पूजामि ओम महानुरूपाय नमः स्तनं पूजामि ओम ललिताङ्ग्यै नमः भुजद्वयं पूजामि ओम कमलकण्ठाय नमः कण्ठं पूजामि ओम शक्तिप्रियाय नमः मुखं पूजामि ओम भक्तिप्रियाय नमः वस्त्रं पूजामि ओम सुशीलाय नमः नासिकां पूजामि ओम सर्वमङ्गलाय नमः शिरः पूजामि ओम सन्तोष्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि ఓం మా నామం శ్రీమాత్రే నమః అలాగే తలార్పణ జాగ్రత్తగా పుష్పాలు అలంకారంగా పూజ చేస్తున్నాం అక్కడ ఓం శ్రీదేవి నమః ఓం పదారాధ్యాయ నమః ఓం శ్రీ పదారాధ్యాయ నమః ఓం శివమంగళ రూపిణి నమః ఓం శివకర్య నమః ఓం శివారాధ్యాయ నమః శివజ్ఞానప్రదాయిని నమః అనంతరూపాయ నమః ఓం అమలాయ నమః ఓం అనురాధా నక్షత్రప్రియాయ నమః ఓం ఆరాధన ప్రియాయ నమః ఓం ఆదిలక్ష్మీ నమః ఓం భృగువార సుపూజితాయ నమః ఓం మధురాహార సంతుష్టాయ నమః ఓం శూలహస్తాయ నమః ఓం సుశేషిని నమః ఓం కమలాయ నమః ఓం కమలారాధ్యాయ నమః ఓం కమలరూపాయ నమః ఓం కలేశ్వర్య నమః ఓం తరుణ్యే నమః ఓం తాపసారాధ్యాయ నమః ఓం తరుణార్క నివారణాయ నమః ओम तलोदर्ये नमः ओम तडिद्देहाय नमः तप्तकांचनसन्निभाय नमः ओम नलिनीदलहस्ताध्याय नमः ओम नयपाय नमः ओम वरप्रियाय नमः ओम नारायणप्रीताय नमः ओम नन्दिन्ये नमः ओम नटनप्रियाय नमः ओम नाट्यप्रियाय नमः ओम नाट्यरूपाय नमः नामपारायणप्रियाय नमः ओम परमाय नमः ओम परमार्थैकदायिन्ये नमः ओम परमेश्वर्ये नमः ओम प्राणरूपाय नमः ओम प्राणदात्रे नमः ओम पराशर्यादिवन्दिताय नमः महादेव्ये नमः ओम महापूज्याय नमः ओम महाभक्तासुपूजिताय नमः ओम महादिसम्पूज्याय नमः महाप्राभवशालिने नमः ओम महिदाय नमः ओम महिमान्तस्थाय नमः ओम महासाम्राज्यदायिन्ये नमः महामाताय नमः महासत्वाय नमः महापातकनाशिने नमः राजप्रियाय नमः राज्यपूज्याय नमः ओम रमणाय नमः ओम रमणपटाय नमः ओम लोकप्रियंकर्ये नमः ओम लोलाय नमः ओम लक्ष्मीवाणी सुपूजिताय नमः ओम ललिताय नमः ओम लाभदाय नमः ओम लकाराकाराय नमः ओम ललितप्रियाय नमः ओम वरदाय नमः ओम वरारूपाढ्याय नमः वर्षिण्ये नमः वर्षरूपिण्ये नमः आनंदरूपिण्ये नमः ओम देव्ये नमः ओम संतदानंददायिन्ये नमः ओम सर्वक्षेमकर्ये नमः ओम शुभाय नमः ओम संततप्रियवादिन्ये नमः ओम संतदानंदप्रदात्र्ये नमः ओम सच्चिदानंदविग्रहाय नमः ओम सर्वभक्तमनोहर्ये नमः सर्वकामफलप्रदाय नमः ओम भुक्तिमुक्तिप्रदाय नमः ओम साध्ये नमः ओम अष्टलक्ष्मी नमः ओम शुभंकर्ये नमः ओम गुरुप्रियाय नमः ओम गुणानंदाय नमः ओम गायत्र्ये नमः ओम गुरुतोषिन्ये नमः ओम गुणानप्रीतिसंतुष्टाय नमः ओम मधुराहार भक्ष्यिन्ये नमः ओम चंद्राणाय नमः ओम चित्स्वरूपाय नमः ओम चतनाय नमः ओम चारुहासिन्ये नमः ओम हारस्वराय स्वरूपाय नमः ओम हरहर्षिन्ये नमः ओम हाटकाभरणोज्ज्वलाय नमः हरप्रियाय नमः हरप्रियाय नमः हराराध्याय नमः हर्षिन्ये नमः हरतोषिन्ये नमः हरिवृन्दसमाराध्याय नमः हर्षहारनिहार शोभिताय नमः समस्त संतुष्टाय नमः सर्वभद्रवनाशिन्ये नमः समस्त यदाधाराय नमः सर्वलौकिकवन्दिताय नमः सुधापात्र संयुक्ताय नमः सर्वानर्थ विनिवारण्ये नमः सत्यरूपाय नमः सत्यरदाय नमः सत्यपालपराय नमः सर्वाभरणभूषाढ्याय नमः ओम संतोषिन्ये नमः परदेवताय नमः संतोषि महादेव्यै नमो नमः श्रीमात्रे नमः नानाविध परिमलपत्र पुष्पाक्षतान् समर्पयामि ओम ब्रह्माण्ये नमः ओम अभयंकर्ये नमः असुरपाटिन्ये नमः अद्भुतरूपाय नमः अलंकारभूषिताय नमः अनन्तनामरूपाय नमः अष्टादशवर्षिण्ये नमः अद्भुताय नमः अल्पसन्तोषिन्ये नमः अष्टमाणिक्यशोभिताय नमः अलक्ष्मीर्निरोधिकाय नमः अचल हिमाचल मेरु समानाय नमः अरुणारुण मुखाम्बोजाय नमः अरुणकिरणालंकृताय नमः आनंदनंदिन्ये नमः आज्ञाकारिण्ये नमः ओम इष्टसखी प्रियाय नमः ओम उषः काल दर्शन मात्रेण धनप्रदाय नमः ओम ओंकार हिंकार क्लींकार्ये नमः ओम जनयित्र्ये नमः ओम कल्याणवरोधिन्ये नमः ओम कजली शोभितलोचनाय नमः ओम कालरूपिणे नमः कामेश्वरपालिने नमः कामेश्वरललितानंदकर्ये नमः कृपावीक्षणे नमः कृष्णप्रियाय नमः कृष्णलोचनशोभिताय नमः कुङ्कुमरेखातिलकाय नमः कोटिसूर्यप्रभाय नमः ओम क्रियाशक्तिरूपाय नमः ओम कुसुमप्रियाय नमः ओम चमत्कारवल्लर्ये नमः ओम चातुर्यनिवासिन्ये नमः ओम चिद्विलासिन्ये नमः चित्कलारूपाय नमः ओम चैतन्यरूपाय नमः ओम जयद्वीक्षणमालाय नमः ओम ज्वालारूपप्रभाय नमः ओम ज्वलितदत्तप्रभाय नमः ओम जगन्मातृ नमः जगन्मातृसवितृरूपाय नमः ओम ताम्बूलप्रियाय नमः ताम्बूलपूरितमुखाय नमः ओम तमोनाशिन्ये नमः ओम त्रिमूर्तिसुन्दर्ये नमः ओम तिलकचिह्नाङ्किताय नमः ओम तेजविवर्धिन्ये नमः ओम गुप्तभाररूपाय नमः ओम दैवज्ञाय नमः ओम दुर्लभरत्नाय नमः दिव्यविग्रहरूपिण्ये नमः ओम दिवाकरक्षेमङ्कर्ये नमः ओम दानप्रियङ्कर्ये नमः ओम ध्यानप्रियङ्कर्ये नमः ओम धैर्यरूपिण्ये नमः ओम नखसिन्दूररञ्जिताय नमः नवनीतिप्रियाय नमः ओम नवदुर्गाय नमः ओम नवयवनाय नमः ओम शोभिताय नमः ओम नवनीनाय नमः ओम नवविधरूपिणे नमः नवसूत्रशोभिताय नमः ओम नवरास रागमालिनी नमः ओम नवरत्नरूपाय नमः नवाभरणालंकृताय नमः
नित्यरूपालङ्कृतायै नमः ओं निर्मलरूपायै नमः निजभक्तसंरक्षण्यै नमः निजभक्तहृदयवैभवायै नमः नृसिंहप्राणिन्यै नमः नृसिंहसेविताय नमः नानालङ्कारशोभिताय रूपाय नमः नामपारायणप्रियाय नमः ओं नवरूपाय नमः ओं पद्मपुत्रिकाय नमः पद्मप्रियाय नमः परमाणुगर्भिताय नमः ओं प्रयोजन्ये नमः ओं नृसिंहहृदयनिवासिन्ये नमः ओं प्रभासम्पन्नरूपाय नमः ओं प्रभारूपाय नमः ओं प्रकाशलोचन्ये नमः प्रभावसम्पन्ननेत्राय नमः परमार्थदायिन्ये नमः ओं प्रबोधिन्ये नमः ओं ब्रह्माण्ये नमः ओं प्रेमामृतदायिन्ये नमः ओं प्रियपालिनी नमः ओं बिम्बफलाधरिण्ये नमः ओं भारद्वाजगोत्रिण्ये नमः ओं भाषायोषिताय नमः ओं तिलकशोभिताय नमः भक्तप्रियरूपाय नमः भक्तस्वरूपाय नमः भक्तजनलोभिन्ये नमः भक्तजनसुलभाय नमः ओं भृगुवार जनिताय नमः मधुरप्रियाय नमः मातृरूपिण्ये नमः महायोगरूपाय नमः महामायारूपाय नमः ओं स्मरणमात्रहलादिन्ये नमः मधुरभक्षिण्ये नमः मालिन्यरहिताय नमः महारूपिण्ये नमः मधुरभाषिण्ये नमः मृदस्वरूपाय नमः मातृप्रियाय नमः मातृश्रेयोदायिन्ये नमः मधुरमञ्जुलाय नमः महागायत्रीरूपाय नमः मङ्गलप्रदात्र्यै नमः मुहूर्तमात्रसिद्धिन्ये नमः मुखसिन्धूराय नमः ओं विद्याविनोदिन्ये नमः ओं मृदस्वरूपाय नमः ओं युक्तस्वरूपाय नमः ओं योगयोगिन्ये नमः ओं राजदर्परूपिताय नमः ओं राजरासमानाय नमः ओं रागरञ्जन्ये नमः ओं रघुगर्भिण्ये नमः ओं रावपत्नी समलाहदिन्ये नमः ओं रसवरञ्जन्ये नमः ओं रसमञ्जर्ये नमः ओं रामायणगायिन्ये नमः ओं लीलारूपाय नमः ओं लीलानन्दरूपाय नमः ओं लीलाविनोदिन्ये नमः ओं ललिताङ्गिन्ये नमः लक्ष्मीपदल्लास्य विलासिन्ये नमः ओं लक्ष्मीपदादात्र्यै नमः ओं ललितहृदयाय नमः ओं ललितास्तोत्रप्रियाय नमः ओं विवेकप्रज्ञानरूपिण्ये नमः ओं विबुधरूपाय नमः विश्वामित्रनन्दिन्ये नमः ओं विलासरूपाय नमः वस्त्रालङ्कृताय नमः ओं विराजन्नीललोचन्ये नमः ओं विद्विधात्र्यै नमः ओं वररूपिण्ये नमः ओं विरागिन्ये नमः विश्वशालिन्ये नमः ओं विश्वजनन्ये नमः ओं विषयाश्रिताय नमः ओं विज्ञानप्रदायिने नमः ओं विन्ध्यामालिन्ये नमः विद्युल्लतारूपाय नमः विश्वामित्रवंशोद्भवाय नमः ओं शृङ्गारवेषसम्पन्नाय नमः ओं सत्यस्वरूपाय नमः शुभगुर्गे नमः ओं शुभरक्षारूपाय नमः ओं शास्त्रीयबद्धमाङ्गल्याय नमः शुभलक्षणरक्षितरूपाय नमः ओं शुभप्रदाय नमः ओं श्रीसूक्तिप्रियाय नमः ओं श्रीसूक्तप्रियाय नमः ओं शुभार्चिषे नमः ओं शुभोज्ज्वलाङ्गे नमः शङ्करपादार्चिताय नमः ओं सरिताय नमः ओं स्वात्मा विनिर्भाय नमः ओं संगीतविरभूताय नमः ओं संगीतप्रियाय नमः ओं संगीतप्रियाय नमः ओं सन्तुष्टमानसाय नमः ओं सर्वजनप्रियङ्कर्यै नमः ओं सर्वजनतोषदायिन्ये नमः ओं सर्वजनप्रियङ्कर्यै नमः ओं सुधीरललितारूपाय नमः सुधामृतवर्षरूपाय नमः संकुचितरूपिणे नमः संगीतप्रियाय नमः सूक्ष्मयुक्तरूपाय नमः सूक्ष्मग्राहिण्ये नमः सूर्यसमप्रभारूपाय नमः ओं सवित्राराधिताय नमः ओं सुरसरेश्वराय नमः ओं सुमङ्गल्ये नमः सुधाकररञ्जन्ये नमः ओं सुमनोहररूपाय नमः ओं सुप्रभावरूपाय नमः ओं सुविधचरारिण्ये नमः सूत्रात्रयात्मिकाय नमः ओं सुवासिन्ये नमः ओं सुजनप्रियाय नमः ओं सुनूवरूपाय नमः ओं सन्ध्यार्पितप्रियाय नमः सकलसङ्कल्पपूर्ये नमः सूर्यलोचनस्थिताय नमः सर्ववन्दिताय नमः सर्वानन्दप्रियाय नमः ओं सुप्रभातदर्शनाय नमः सर्वशुभफलप्रदाय नमः सर्वाकर्षणरूपिणे नमः सर्वजगदैक्यैक्येधि करिण्ये नमः हरिणप्रियाय नमः हरिणलोचनैन्ये नमः हंसनृत्यगमन्ये नमः हाटकन्त्यै नमः ओं क्षणक्षणालां कृतरूपाय नमः क्षीरोदप्रियाय नमः क्षणक्षणोत्साहिताय नमः लीलासुखलोचिनी रूपायै नमो नमः ओं भवाय देवाय नमः ओं सर्वाय देवाय नमः ओं ईशानाय देवाय नमः ओं वसुदेवाय देवाय नमः ओं रुद्राय देवाय नमः ओं उग्राय देवाय नमः ओं भीमाय देवाय नमः ओं महादेव देवाय नमः ओं भवस्य देवस्य पत्न्यै नमः ओं सर्वस्य देवस्य पत्न्यै नमः ओं ईशानस्य देवस्य पत्न्यै नमः ओं वसुदेवस्य पत्न्यै नमः ओं रुद्रस्य देवस्य पत्न्यै नमः ओं उग्रस्य देवस्य पत्न्यै नमः ओं भीमस्य देवस्य पत्न्यै नमः ओं महातो देवस्य पत्न्यै नमो नमः మా ఆ జాకెట్ ముక్క అక్కడ పెట్టుకొని అక్కడ కుంకుమ పూజ చేసుకుంటున్నాను అక్కడ భారద్వాజ గోత్రం చెప్పానండి అదే చెప్పాను అదే అడిగాను అడగడం అడిగాను అదే చెప్పింది అంటే గుర్తులేను మీ గోత్రం పరాశర గోత్రం అదే దాంట్లో చిల్లర పైసలు పెట్టుకోండి మా బాగున్నారా ఎగ్జామ్ బయలుదేరారా ఇంట్లోనే ఉంది మీ మేనమామ గారు ఇంట్లో ఉన్నారు అదేలేండి అక్కడ పూజ చేస్తుండే బడలకి తీరిందా అంతాను దర్శనం కూడా అయితే బాగుంటుంది. మధ్య చాలా బిజీ అయిపోయారు మీరు.
కార్యక్రమాలు హడావిడండి అంతాను, మీకు తెలియదే ఉంది అంతాను. అన్నయ్య వదిన బయలుదేరారు. నమస్కారం. ఓకే, తెలుసు. మీరు ఎక్కడి దాకా వచ్చారు? నేను ఆల్మోస్ట్ అబౌట్ 15 minutes. ఓకే ఓకే, వీళ్ళు కూడా నాకు తెలిసి అక్కడే ఉంటారు, నాకు తెలిసి తొంగతుర్తి దాకా వచ్చి ఉంటారేమో, నకరికల్ దాకా వచ్చి ఉంటారేమో వీళ్ళు. అవునవును, నాకు సరే, ఓకే దెన్ నేను మళ్ళీ మాట్లాడతాను. ఏం అష్టోత్తరం చేసావు చెప్పు. సంతోషమాత అష్టోత్తరం. ఎస్, థ్యాంక్స్, బాయ్. ఓకే, ఉంటాను. జాగ్రత్తగా శ్రీమాత్రే నమః కుంకుమ పూజ చేస్తుండమ్మా. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, విభూత్యై నమః, ఓం సర్వే నమః, ఓం సర్వే నమః, ఓం పరమాత్మకాయ నమః, వచ్చే నమః, పద్మాలయ నమః, శుచే నమః, స్వాహాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం ధన్యాయ నమః, రణ్యమే నమః, లక్ష్మీ నమః, మృత్యుష్టాయ నమః, విభాప్రియై నమః, దిత్యై నమః, దిత్యై నమః, దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధాయ నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షి నమః, క్రోధ సంభవాయ నమః, అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధియే నమః, మనఘాయ నమః, హరివల్లభాయ నమః, శోకాయ నమః, అమృతాయ నమః, నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, కరుణాయ నమః, లోకమాత నమః, ఓం పద్మప్రియాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మాక్షయ నమః, పద్మసుందరీ నమః, పద్మోద్భవాయ నమః, పద్మముఖే నమః, పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, పద్మమాలాధరాయ నమః, దేవ్యై నమః, పద్మినీ నమః, పద్మగంధినీ నమః, వండగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ప్రసాదాభిముఖే నమః, ప్రభాయ నమః, చంద్రాయ నమః, ఓం చంద్రవదాయ నమః, చంద్రాయ నమః, చంద్ర సహోదరీ నమః, చతుర్భుజాయ నమః, చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఆహ్లాద जननी नमः, पुष्टिगे नमः, शिवाय नमः, शिवकरी नमः, सत्य नमः, विमलाय नमः, विश्वजननी नमः, दारितुष्ये नमः, दारिद्र्य नाशिन्ये नमः, प्रीतिपुष्करिण्ये नमः, शान्ताय नमः, शुक्लमाल्याम्बराय नमः, श्रिये नमः, भास्कर्ये नमः, बेलवलयाय नमः, वरारोहाय नमः, ओम यशस्विन्ये नमः, ओम सुंदराय नमः, उदारांगाय नमः, ओम हरिण्ये नमः, ओम हेममालिन्ये नमः, ओम धनधान्यकृण्ये नमः, ओम सिद्धये नमः, स्त्रैणोम्याय नमः, रूपवेस्मगतानंदाय नमः, वसुप्रदाय नमः, वरलक्ष्मी नमः, ओम शुभाय नमः, हिरण्यप्राकाराय नमः, समुद्रतनयाय नमः, जयाय नमः, ओम मंगलादेवी नमः, विष्णुवक्षस्थलस्थिताय नमः, विष्णुमती नमः, प्रसन्नाक्षी नमः, ओम नारायण समाश्रिताय नमः, दारिद्र्यं धंसिन्ये नमः, देव्ये नमः, सर्वोपद्रववारिण्ये नमः, नवदुर्गाय नमः, महाकाली नमः, ब्रह्माविष्णुं शिवात्मकाय नमः, त्रिकालज्ञान संपन्नाय श्री भुवनेश्वरी देव्ये नमः, ओम पंचमे पंचभूतेषु पंचज्ञावतारिणी शाश्वते शाश्वतेश्वर्या सर्वदा सममोहिनी धरा धरसुता धन्या धर्मणे धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीता समात्मजा बन्धुगसमप्रेक्षा बाला लीलावलोद्रीं सुमंगले सुगैरे स्वैशाट्यास्वाद्रीं सुभासिन्याच्चनप्रीता शोभना सुधमानसा बिन्दुतर्पण संतुष्टा पूर्वजा त्रिपुराम्बिकां समुद्रा समाराध्या त्रिपुरा श्रीवशंकरीं ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञान जयस्वरूपिणीं ज्ञानमुद्रा त्रिखण्डे त्रिगुणाम्बा त्रिकोणगां अन्नघाद्भुत चारित्र वाञ्छारित्र प्रदायिनीं अभ्यासाति स ज्ञात जगद्वाद इतरूपिणीं अव्याजकरुणामूर्तिज्ञानद्वाददीपिकां आबालगोप विदिता सर्वानुल्लंघिशासनां श्रीचक्रदानिल्या श्रीमत्त्रिपुरसुन्दरीं श्रीशिवासुशक्त्यैक्यां रूपिणी ललिताम्बिकां ओम रजिताचल संगाग्रमध्यस्थाय नमो नमः, ओम हिमाचल महावंशपावनाय नमो नमः, ओम शंकरार्धांग सौंदर्य श्रीराय नमो नमः, ओम लसन मरकत स्वच्छ विग्रहाय नमो नमः, ओम महातेज सौंदर्य लावण्याय नमो नमः, ओम शशांकशेखर प्रणवल्लभाय नमो नमः, ओम सदा पंचधात्मैक स्वरूपाय नमः, ओम वज्रमाणिक्य कटक किरीटाय नमो नमः, ओम कस्तूरी तिलकोला सटिलाय नमो नमः, ओम भस्म रेखांकित रसन मस्तकाय नमो नमः, ओम विकचाम्भोरुह दललोचनाय नमो नमः, ओम शरच्चाम्पे पुष्पाकनासिकाय नमो नमः, ओम लसत्काञ्चन ताटकविकलाय नमो नमः, ओम मणिदर्पण संकासकपोलाय नमो नमः, ओम ताम्बूल पूर्ध स्मर वदनाय नमो नमः, सुभक्त्वा दाडनी बीजरताय नमो नमः, ओम कंबोगु समच्छाय कंदलाय नमो नमः, स्थूलमुक्ताफलोदर सहाराय नमो नमः, ओम गिरीशबद्ध मांगल्य मंगलाय नमो नमः, पद्मपाशांकुश लसत्कराब्जाय नमो नमः, पद्मकेर वंदार सुमालिनी नमो नमः, सुवर्णकुंभयग्मा सुब्जाय नमो नमः, रमणी चतुर्पाशमुक्ताय नमो नमः, कनकांगद केयूरभूषिताय नमो नमः, बृहत् सौवर्ण सौंदर्य वसनाय नमो नमः, बृहन् नेतांब विलसत् जघनाय नमो नमः, सौभाग्यजात श्रृंगार मध्यमाय नमो नमः, दिव्यभूष संदोहर्जिताय नमो नमः, पारिजात गुणाधिक प्रतापजाय नमो नमः, सुपद्म राग संकास चरणाय नमो नमः, कामकोटि महापति प्रतिष्ठाय नमो नमः, श्रीकंठनेत्र कुंभेन्द्रिकाय नमो नमः, सचामर रमावाण विराजिताय नमो नमः, भक्तरक्षण दाक्षिण कटाक्षाय नमो नमः, ओम भूतेशालिंगनोद्भुत फलकांगे नमो नमः, ओम अनंग जनकापांग वीक्षणाय नमो नमः, ब्रह्मोपेन्द्र श्रीरत्न रचिताय नमो नमः, सचे मुख्यामरवधू सेविताय नमो नमः, ओम लीलाकल्पित ब्रह्मांड मंडलाय नमो नमः, अमृतादि महासत् समृताय नमो नमः, एकातपत्र साम्राज्यदायकाय नमो नमः, सनका समाराज्य पादुकाय नमो नमः, देवर्षिभिस्तूयमान वैभवाय नमो नमः, कलशोद्भव दूर्वासः पूजिताय नमो नमः, मत्तेभवक्त्र षड्वक्त्र वत्सलाय नमो नमः, चक्रराज महायंत्र मध्यवर्तीय नमो नमः, चिदग्निकुंड संभोत सुदेहाय नमो नमः, शशांकखंड संयुक्त मुकुटाय नमो नमः, मत्तहांस वधू मंदगमनाय नमो नमः, वंदार जनदंदो अवधिताय नमो नमः, अंतर्मुख जनानंद फलदाय नमो नमः, पतिव्रतांगनाभीष्ट फलदाय नमो नमः, अव्याज करुणापूर पूरिताय नमो नमः, नितांत सच्चिदानंद संयुक्ताय नमो नमः, सहस्र सूर्य संयुक्त प्रकाशाय नमो नमः, रत्नचिंतामणि गृहमध्यस्थाय नमो नमः, हानि वृद्धि गुणादिगृहिताय नमो नमः, महापद्माडु मध्य निवासाय नमो नमः, जाग्रत स्वप्न शुक्तीनां साक्षिभूत्यै नमो नमः, महापापौघ पापानां विनाशिन्ये नमो नमः, ओम दुष्टभेद महाभेद भंजनाय नमो नमः, समस्त देवधन्य प्रेरकाय नमो नमः, ओम समस्त हृदयांभोज निलयाय नमो नमः, ओम नाहत महावत मंदिराय नमो नमः, सहस्रार सरोजात वासिताय नमो नमः, ओम पुनरावृत्ति पुरस्थाय नमो नमः, ओम वाणी गायत्री सावित्री सनुताय नमो नमः,
ఓం రమాభూమి సహస్రాబ్జాయ నమః ఓం లోపాముద్రార్చ శ్రీమచ్చరణాయ నమః సహస్రరథ సౌందర్య శరీరాయ నమః భావనామాత్ర అంతఃహృదయాయ నమః సత్య సంపూర్ణ విజ్ఞానం సిద్ధిదాయ నమః శ్రీలోచన కృతోల్లాస ఫలదాయ నమః శ్రీ సుధా మృద్యుమతిగాయ నమః దక్షాధర విద్భ సాధనాయ నమః శ్రీనాథ సోదరీభూత సువిదాయ నమః చంద్రశేఖర భక్తార్థ వంజనాయ నమః సర్వోపాధి వైర్ముక్త చైతన్యాయ నమః నామపారాయణాభీష్టఫలదాయ నమః సృష్టిస్థిత దురోధాన సంకల్పాయ నమః శ్రీ షోడశాక్షరి మంత్రమధిగాయ నమః అనాద్యంత స్వయంభూ దివ్యమూర్తియే నమః భక్తహంస పరిముఖ్య వియోగాయ నమః మాతృమండల సంయుక్త లలితాయ నమః బండదైత్య మహాసత్వ నాశనాయ నమః ఓం క్రూరభండ శరచ్ఛేద నిపుణాయ నమః ధాత్రచ్యుత సురాధే సుఖదాయ నమః చండముండ సంభాతి ఖండనాయ నమః రక్తాక్ష రక్తజపాశినాయ నమః మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయ నమః అభర్కేశ మహోత్సాహ కారణాయ నమః మహేశయుక్త నటన తత్పరాయ నమః నిజభర్తృ ముఖాంబో చింతనాయ నమః వృషభద్విజ విజ్ఞాన భావనాయ నమః జన్మ మృత్యు జరారోగ భంజనాయ నమః విధేయ ముక్తి విజ్ఞానం సిద్ధిదాయ నమః కామక్రోధ షడ్వర్గ నాశనాయ నమః రాజరాజార్చిత పద సరోజాయ నమః సర్వవేదాంత సంసిత సత్వాయ నమః శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయ నమః అశేష దుష్టధన సౌజనాయ నమః సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయ నమః ఓం మహమేధా సంపూజ్య మహిమాయ నమః ఓం దక్ష ప్రజావత శతవిషాఢ్యాయ నమః ఓం సుమమానేక్ష కోదండ పండితాయ నమః నిత్యయవన మాంగళ్య మంగళాయ నమః మహాదేవ సమాగ శరీరాయ నమః చతుర్వింశ తత్వైక స్వరూపాయ నమో నమః మహాకాళీ మహాలక్ష్మి మహాలలితాకళాత్రిమందిరి చండీ పరదేవతాయే నమః శ్రీ సంతోషదేవమాత్రే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి ధూపమాఘ్రాపయామి ధూపం आपश्रयन्तु स्निग्धांच क्लेतव समे गृहे यजदेवीं मातरं श्रियं वास्य मे कुले आपश्रयन्तु स्निग्धांच क्लेतव समे गृहे दशाङ्गङ्गुलोपेतं सुगन्धं च मनोहरं धूपं दास्यामि ते देवी गृहाण सुगन्धप्रिये श्री सन्तोषदेवमात्रे नमः धूपमाघ्रापयामि आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेमालीं सूर्यां हिरण्मयीं जातवेदो ममावह सप्तविंशद्वर्तियुक्तं गव्याज्येन सुसंयुक्तं दीपं प्रज्वलितं देवी गृहाणमुदिता भवां श्री संतोषदेवमात्रे नमः ఒకసారి దీపారాధన నమస్కరించి ప్రత్యక్ష దీపం దర్శయామి కొబ్బరి పట్టం కొద్ది వెనక్కి జరుగు తీసానండి జాగ్రత్తగా పట్టుకోకూడదా కొబ్బరి చిప్పులు అరటిపళ్ళు బెల్లముక్క మన నైవేద్యానికి ఇంకేమున్నాయండి అమ్మవారి నైవేద్యానికి మహానైవేద్యం పర్వాణం మహానైవేద్యం అయిపోయిందా కథయ్యాక పర్లేదు కథయ్యాక వెళ్ళండి ఇంకా ఆ పళ్ళు దగ్గర పెట్టుకోమ్మా ఇంటి పెట్టేసుకో ఆ పుట్టిన లోపల పెడది ఆ బెల్లముక్క దాంట్లో పెట్టుకో పులుపు తినకూడదు దాంట్లో పులుపు కలగకుండా చూసుకోండి అమ్మగారు కూడా పులుపు పెట్టాం కలాగా అరటిపండు పులిపే ఉండదు కదండి కర్పూర పండు అయితే పులుపు ఉంటుంది అందరికి ఇచ్చేయచ్చు ఇవ్వచ్చు ఇప్పుడు వినియోగం అవుతాయి ఇప్పుడు పంచేయండి ఇన్ని పళ్ళు పెట్టక్కర్లేదు తీసాము ఒక 2 పళ్ళు పెట్టు నా చిన్నతనంలో అయితే కనుక మమ్మల్ని ఒక 8 మంది పిల్లల్ని తీసుకుని వెళ్ళేవారు ఉండాలి ఆ పులుపు తినకుండా అవి చూసుకోవాలి జాగ్రత్తగా మామిడాకుతో ఒక నిలిచి వదిలిపెట్టేయండి
द्रौपदीपान्ते आचमनीय नैवेद्यम ओं भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवसदेभिः धियो जनः प्रचोदयात् వాటి చుట్టూ సవ్యంగా తిప్పమ్మ క్లాక్ వైజ్గా సత్యం త్వర్తే న పరిశించామి 2 సార్లు నీళ్ళ చుక్కలు పెట్టేసి అమృతమస్తు అమృతోపస్త్రం చేయి ఓం ఆర్ద్రాం యఃకరణేమిష్టం పింగళామృతమాల్యం చంద్రాం హిరణ్మయం క్షుంజాతవేదం మమభ నైవేద్యం ముద్రాహారం గూఢశర్కరసంయుక్తం చణకైశ్చమాయుక్తం శ్రీకృష్ణ మహేశ్వరి శ్రీ సంతోషదేవి మాత్రం మహా మావిడ చేత్తు పెట్టుకుని ఆ కొబ్బరి చిప్పలు అరటిపళ్ళు పుట్నాలు తెప్పించి అమ్మవారికి అలా ఇస్తాలు ఇచ్చాలగా ఓం ప్రాణాయ స్వాహ ఆం ఓం పానాయ స్వాహ ఆం ఓం జనాయ స్వాహ ఆం ఓం ఉదానాయ స్వాహ ఆం ఓం సమానాయ స్వాహ ఆం మధ్య మధ్యే పానీయమి 4 సార్లు నీళ్ళ చుక్కలు ప్లేట్లో పెట్టేసి అమృతాపిధానమసి ఉత్తరాపోషణమి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి 2 పళ్ళు తీసుకోమ్మా నైవేద్యం పెట్టింది కావు తాంబూలం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనగామినీం యస్యాం హిరణ్యం ప్రభో తంగావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం పూయబలై సగర్పురే నాగవల్లి దళైరుతం ముక్తా చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రత్యేకృహిదాం తాంబూలం సత్యామి ఒక్క నిలుచుకొని పెట్టి ఆ ప్రసాదం పక్కన పెట్టేసి ప్లేట్ పరంగా హారతి వెలిగించేది ఎందుకమ్మా హారతి వెలిగించేది అక్కడ ఉంది ओम श्रियः प्रेतो भूत्वा जुहुयादाद्यमन्वहं श्रियः पञ्चदशर्चञ्च श्रीकामस्तदञ्जभेदं मानोहगं से जातवेदो कामस्वं पुरुषं जगतो अभिप्रदग्नागे श्रिया महापरिपादयां सम्राजं च विराजं च श्रीजासनो गृहे लक्ष्मीराष्ट्रस्यां खेतयां मासकं श्रियामसी सन्तः श्रीरस्तो समस्तमङ्गलानि भवन्तु नित्यः श्रीरस्तो नित्यमङ्गलानि भवन्तु ఎడమ చేతు పట్టుకుని కుడి చేతు హారతి అమ్మవారికి పెట్టు శ్రీ సంతోషదేవి మాత్రేణ మహాకర్పూర ఆనందమంగళ దివ్య నీరాజేంద్ర స్వామి నీరాజానంతరం మావిడాకుతో అంచున ఒక్క నిలిచి కొదిలిపెట్టి पुष्पार्घ्यम सप्तामी नमस्करोमि जय बोलो माता महाराज्ञी की जय जय श्रीमद् धर्मार्पण गोविंद हर नमः पार्वती पदये हर हर महादेव हर शंभो शंकर జాగ్రత్తగా పక్కన పెట్టేసేమ్మ 4 పుష్పాలు తీసుకుని లేచి నిల్చో ओम धादाप्रस्ताजमदाजहारां चक्रः प्रविद्वान् प्रयति सहस्रतस्रः तमेवं विद्वान् अमृतः भवति नान्यः पन्था अजनायुज्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमपदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणकुमरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुजयति पतिं विश्वस्यात्मैश्वर्गं शाश्वतिगं शिवमुच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणपरः नारायणपरं परमतत्त्वन्नारायणपरः नारायणपरो ध्यानारायणपरः यच्च किञ्च जगत्सर्वं दृश्यते ऐश्वर्य देविभां अन्तर्बहिस्तत्सर्वं व्याप्य नारायणस्ततः अनन्तमपि गर्गं समुद्रयन्तं विश्वम्भुवं पद्मकौशप्रदे कासकं हृदयं चाप्यतोमुखम् अथो निश्चावतस्यान्तेनाभ्यामुपरिदृष्टते ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं भातो सन्ततकं शलाभिस्थलं पत्याकोशनिभं तस्यान्ते सुशुर्गं सौक्ष्मदस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाच्च विश्वामकः स्वग्रभुग्भोजन्तुष्टन्नाहारवजर्कभिः प्रियगोर्धमदस्यायि रश्मयस्तस्य सन्ततां सन्तापयतस्वं देहमापादतमस्तिकः तस्य मध्ये वनसिकः अनियोर्ध्वा व्यवस्थितः नीलतो इदमुज्जस्तादिज्वल्यकभासुरां नेवारशोकवत्तन्वे पीताभा आस्वत्तिनपमां तस्य आस्तिकायां मध्ये परमात्मा व्यवस्थितः तब्रह्म सस्वस्तहरिश्चन्द्रसोक्षप्रमस्राट् राजाधिराजाय प्रजगे सायिने तमव्यं वै श्रवणाकृमहे कामेश्वर वै श्रवणो ददातु कुबेराज वै श्रवणाजा महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्प्रोर्नमः अंतःशरदभूतेषु गहायामि समूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारः समिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः तन्दापा पूज्योतिर्समृतं ब्रह्म भूर्भुवस्वरो अधैतं विष्णवे चरणनिरुपदे यज्ञो वै विष्णुः यज्ञ एवान् ततः प्रतिष्ठति श्रोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणादिदेवादिदेवादिभिः तन्नो विष्णुः प्रदयातु आनन्दः कर्दमश्चैव च क्लेदति विस्तदाः अर्षश्चैत्र्यः पुत्रा स्वयं श्रीदेवी देवता पद्मान्ने पद्मपूर्वपद्माक्षी पद्मसम्भवे त्वमामजस्वपद्माक्षी येन सौख्यं लभाम्यहम् अस्वदाय चकोदायि धनदाय महाधने धनं मे जुहुदां देवीं सर्वकामार्थदये पुत्रपौत्रधनं धान्यमस्ते स्वादा विगोरदं प्रयाणां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीसानां सूर्याभां श्रीमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मी भास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्मदे वैणते सोमं पेपदवृत्रः सोमं धनस्य सोमिनाम किं ददात् सोमनि अक्रोधो नचमात्सर्यं नलोभोनाशमावधिः भवन्ति गुरुतमज्ञानामुक्तानां श्रीसोक्तं जपयत् सदा वर्षं तदेव भावरिदिवोऽभ्रस्यां वेद्योतः रोहं तु सर्वबीजान्यव ब्रह्मदुषोधिः पद्मप्रिये पद्मपद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले तत्पादोत्तमे
तने स्वाम व्यासापद्मासनस्थां विपुल कटिदरे पद्मपुत्राक्षी गंभीरावर्तना विस्तर भरणवितां शुभ्रव स्तोत्रयां लक्ष्मी दिव्यर्गजेन्द्रैर्मणि खनकजै स्नापिताय मुकुम्बैः नित्यं सा पद्मास्तां मामा वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजन्यां श्रीरङ्गदामेश्वरीं दासे भूत समस्तदेववन्दां लौकिकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरदियां वन्दे मुकुन्दप्रियां श्रद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वतीं श्रीर्लक्ष्मीर्लक्ष्मीश्च प्रसन्नां मम सर्वदां पराङ्कुशौ उपासमभेद्मुद्रां त्रैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेह मम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्र्यम्बके देवीं नारायण नमोऽस्तुते महादेव्यै च विष्णुपत्न्यै च देवी तन्नो लक्ष्मीः प्रचोदयात् पद्मालये पद्मकरे पद्ममाला विभूषिते सर्वानन्दमये देवी सुप्रीता भवसुदां श्रीसन्तोषदेवी मात्रे नमः पादारवद्यो दिव्यसुवर्ण मंत्रपुष्पांजलिं समर्पयामि कोरण्य पुष्पाలు అక్కడ రెండు పుష్పాలు వేసి నమస్కారం చేయమ్మా వేసి मनसा आत्मप्रदक्षिणं यानि कानि पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्मः पापात्मावसम्भवां त्राहि मां कृपया देवा शरणागतवत्सलाम् अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभाविना रक्ष रक्ष महेश्वरी रक्ष रक्ष जगदीश्वरी पद्महस्ता वरदपाणिः सर्वेशी सर्वमङ्गलां सुधा पात्राभिसंयुक्ता रक्ष रक्ष महेश्वरी श्री संतोषदेवमात्रे नमः मनसा आत्मप्रार्थनं प्रदक्षिण नमस्कारं समर्पयामि ఒకసారి మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సు వంచి నమస్కారం చేయమ్మా వరసా సరసా దృష్ట్యా మనసా ఉత్సాధాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామష్టాంగోచితే యథాస్థానంలో కూర్చో సాష్టాంగ దేవి నమస్కారాలు ఆమె ఒక్కొక్క పువ్వు పూజ చేస్తూ ఉండు కలసం మీద అక్కడ అమ్మవారి దగ్గర छत्रमाच्छादयामि ताम्रबीजामि मृत्युन्दर्शयामि वेदं श्रावयामि अश्वानारोहयामि गजानारोहयामि आन्दोलिकानारोहयामि घटान् घोषयामि समस्त राजोपचार मंत्रोपचार भक्त्योपचार ఒక్కసారి యథాశక్తి అనుకోమ్మ శక్తియోపచార పూజాం సమర్పయామి చేతిలో నీళ్ళు పోసుకుని అక్షతలు నీళ్ళు కలిపి అమ్మవారికి అలా చూపించి పల్లెని వదిలిపెట్టేసి యస్మృత్యాది నామోక్త పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణాంగా సత్యవంతం చరిత్రహీనం క్రియాహీనం పరమేశ్వరి యత్పూజితం యాదేవి పరిపూర్ణం తదస్వతి అన్యాధ్యానావహనాది షోడశోపచార పూజ భగవాన్ శ్రీ సూక్తి ధ్యానావహనాది షోడశోపచార పూజ భగవతి సర్వాత్మకాసరం శ్రీ సంతోషదేవి మాతా చరణార్పణమస్తు ఇక్కడ పూజ చేయని కుంకుమ కొద్దిగా పెట్టుకో పూజ చేసిన పుష్పం కూడా ఒకటి తీసుకుని కళ్ళకి అద్దుకుని తలలో పెట్టేసుకున్నాం చేయగడుకో ఒకసారి తడి లేకుండా తుడుచుకో అక్షతం తీసుకో అథ వర్తకదా ప్రారంభ अथ वर्तदा प्रारंभ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः వర్తం కథ చెప్తుంటాను ఊ కొడుతూ ఉండు ఊ అంటూ ఉండాలి మధ్యలో చాలా కాలం పూర్వం చంపక దేశంలోని శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది ఆమెకు 7 కొడుకులు ఆ 7లోనూ 6 ఏదో చక్కటి పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ కుదురుకుని ఎంచక్కా ధనార్జన చేస్తున్నారు 7వ వాడిన శేఖరుడు ఏ పని చేయకుండా సోమరపతి ఎరట్టి ఏగానికి కూడా సంపాదన లేని వాడే ఉన్నాడు అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు షడ్రశోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినిగా మిగిలిపోయి తిని పారేసినవి అయిన ఎంగిలి పదార్థాలను శేఖరుడికి పెట్టేది ఆ విధంగా శేఖరుడు ఎంగిలి చెద్దు కూడా ఆహారంగా వెతుకుతున్నాడు క్రమంగా అన్నదమ్ములు 7గురికి పెళ్లిళ్ళు అయ్యాయి పెద్దవాళ్ళ 6గురు కూడా వారి భార్యతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన లేనివాడు సోమరైన శేఖరుడు ఏమాత్రం ఎంగిలి తిండి తింటూ ఆ ఎంగిలి కూటినే భార్యకు అందిస్తూ బ్రతికేస్తున్నాడు ముసలిది చూపిస్తున్న పక్షపాతంతా శేఖరుడు భార్య అయిన కళ్యాణి కనిపెట్టింది ఓ రోజున శేఖరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పుకోసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శేఖరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టసాగాడు ఒక రోజున పెద్ద కొడుకులు 6గురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ముసలిది వారందరికీ మధురమైన మిఠాయిలు వగేరాలు పిండి వంటలన్నీ చేసిపెట్టింది శేఖరుడిని పిలవలేదు శేఖరుడు చాటుగా అంతా కనిపెట్టుతున్నాడు
పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి పెళ్ళాక వాళ్ళ విస్తల్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తల్లో పెట్టింది. ముసలి పెదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుని దగ్గరికి వెళ్ళిన ఆయన, నీ అన్నయ్యలు వదిలిలో భోజనం చేశారు, ఇంకా నువ్వు మీ ఆవిడ మాత్రం మిగిలారు, వచ్చి తినండి నాయన అని పిలిచింది. శ్రీకరుడు విస్తర వద్దకు వెళ్ళి అందులో పదార్థాలను తన అన్నలో వదిలిలో తిని వదిలివేసిన వెంటనే ఎంగిలి వస్తువులని గుర్తుపెట్టాడు. తల్లి విషం పెడితే కొడుక్కి ఎంత బాధగా ఉంటుంది, అలాగే బాధపడ్డాడు. తన భార్యకి కూడా ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. కళ్యాణి అతన్ని ఓదార్చింది. ప్రాణేశ్వర, ధనం మూలమిదం జగతు, డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు, అన్నిటికీ మూలం డబ్బే, ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు. మనాడు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, డబ్బు సంపాదన కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిదైనా వెంటనే వెళ్ళిపో, ఓ పూట తినే తప్పుతుంది అంది. శ్రీకరుడు మళ్ళా భార్యను చేరాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నిలుపుతుంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతునున్న ఉంగరము ఆమెకిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి, మరి నీ గుర్తుగా నాకు ఏదైనా ఇస్తావా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ మిగలలేదు, నేను ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతున్న తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది. అతడిది పేడయని భావింపగా ఆమె ప్రేమనర్థం అని చేసుకుని సంతోషంగా పరదేశాలకు ప్రయాణమయ్యాడు. కొన్నాళ్లకు అతడు ఒక పరాయి దేశం చేరి అందొక పట్టణంలోకి వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధాయపడ్డాడు. అతని ప్రార్థన వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలన సుమా అని హెచ్చరించి శ్రీకరుణకు తన వద్ద ఉద్యోగం ఇచ్చాను. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేసాగాను. అతని పనితనకు విశ్వాసపాత్రతకు మెచ్చుకొని వ్యాపారి శ్రీకరుణకు తన వ్యాపారంలో కొంచెము వాటా కూడా ఇచ్చను. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారం లక్షల్లోనికి పెంచాను. అంట్లు 12 సంవత్సరం గడిచిపోయినవి. వ్యాపారి ముసలివాడైపోయాను. అందువలన తన వాటా ధనము మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారం అంతయు శ్రీకరునికి అప్పగించి అతడు విశ్రాంతి తీసుకున్నాం. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యను. అమితమైన ధనవంతుడై సుఖంగా కాలం గడపసాగను. ఇచ్చట అత్తవారింటి వద్దున కళ్యాణి నానాటికి బాధలు పెరిగిపోసాగను. అత్తగారేమను కోడంట్రికము పెట్టి విపరీతమును కష్టములు పాలు చేసేదను. ముసలిది కళ్యాణిచే ఇంటి పని అంతయు చేయించుకుని సరిగ్గా అన్నము కూడా పెట్టేది కాదు. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకుని వచ్చిన దానితో జీవనాధారం గడుపుకుంటుంది. ధనార్జనకే వెళ్ళిన తన భర్త ఎప్పుడు వచ్చినా తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతయోనో ఎదురు చూడసాగిన. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకుని తలపై పెట్టుకుని వచ్చిండగా మధ్యలో ఆమెకు దాహం వేసినది. చేరువ గ్రామం వచ్చిన వరకు ఎట్లో ఓర్చుకున్నది. గ్రామంలోనికి రాగానే ఒకరింటికి వెళ్ళి మంచిని అడగబోయినది. ఆ సమయమే ఇంటివారు సంతోషమాత వ్రతం చేసుకుంటున్నారు. ఆ వ్రతమేమో చూచు కళ్యాణి దాహం వెంటనే మర్చిపోయినది. అట్లే ఆ పూజను చూచు ఉండి చివరిలో కథ విని ప్రసాదం తీసుకున్నది. తనకు కూడా ఆ వ్రతం చేయవలని కోరిక పుట్టినది. అందుచే వ్రత విధానమంతయు ఆ ఇంటివారు అడిగినది. అందులో ఆ ఇల్లాలు కళ్యాణ్ చూచి, సౌభాగ్యవతి, ఇది సంతోషమాత వ్రతం, దీనిని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధాభక్తులు చేయవలను. అలా 40 శుక్రవారం వ్రతం చేసి 41వ శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషంతో జీవించగలుగుతారు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులి పదార్థం మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానంలో తెలిపినది. కళ్యాణి ఆ విషయములన్నీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారిని పలు మార్లు ప్రార్థించి కట్టెలలోపు నెత్తుకుని గృహోన్ముఖురాలైంది. దానితో ఒక ధనవంతురాలు ఆమెను పిలిచి, నీవే కోరిన ధనం ఇస్తాను, ఆ కట్టెలలోపు మాకు అమ్ముతావా అని అడిగింది. సరేనని కళ్యాణి కట్టెల ఆ కలవారికి అమ్మి డబ్బు తీసుకున్నది. తలుచుకోవడం ఆలస్యంగా ఆ తల్లిదండ్రులను ఈ రూపంగా అనుగ్రహించి కట్టెలు అమ్మించిందని భావించి కళ్యాణి ఆ డబ్బుతోనే ఆ రోజే సంతోషమాత వ్రతం చేయాలని నిశ్చయించుకున్నది. తక్షణమే విపణికి పోయి కావలసిన వస్తువులు కొనుక్కుని బయలుదేరింది. దారిలో ఆమెకు ఒక దేవాలయం సారపడింది. ఆ ఆలయమే దైవానిదని అడగగా అక్కడి వారు అది సంతోషమాత గుడి అని చెప్పిరి. ఆ మాట విని వెంటనే కళ్యాణి అంతులేని ఆనందంతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అనేక రకములుగా ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ ఆమెకు నివేదించి ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళినది. మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషమాతను పూజించు వ్రత నియమములన్నీ తూచా తప్పక పాటించు కాలం గడపసాగింది. ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషమాత కళ్యాణి కల్లో కనిపించి, అమ్మాయి,
ఇదిగో నీ భర్త చిరునామా గల కాగితమని చెప్పి ఆమెకి ఇచ్చినది. కళ్యాణికి మెలకు వచ్చి చూడగా కలలో అమ్మవారిచ్చిన చిరునామా కాగితం తన పక్కలోనే ఉండిపడి ఉన్నది. ఆమె ఆశ్చర్యపడి అమ్మవారి దయకు మహాత్మ్యమునకు అంతగానో ఆనందపడి దేవి ఆజ్ఞ ప్రకారము ఆ చిరునామాకు భర్తకు ఉత్తరం రాసినది. అట్లు కళ్యాణి ఉత్తరం రాసిన అనతికాలంలోనే శ్రీకరుడు యుద్ధం నుంచి ఆమె కొంచెం ధనము ఉత్తరము వచ్చినది. భర్త నుంచి దావ వచ్చిన తోడనే తన కష్టం గట్టికినవని కళ్యాణి ఎంతో ఆనందించింది. ఇది ఇట్లుండగా తన కడగొట్టు కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండి డబ్బులు ఉత్తరములు వచ్చుచున్నవని సంగతి అత్తగారు ముసలిదానికి తెలిసిపోయినది. వెంటనే ఆమె తన పెద్ద కోడలతో కూడబలుకొని అవి ఎచ్చటి నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లల్ని పంపినారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు డబ్బులు ఉత్తరాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడిగగా కళ్యాణి మీ పినతండ్రి గారి వద్ద నుండే వస్తున్నాయని చెప్పింది అని నిజమని చెప్పింది. అమాయకులైన పిల్లలు ఆనందంగా తల్లుల వద్దకు వెళ్ళి రామ వద్దకు వెళ్ళి కళ్యాణ్ చెప్పిన సంగతి చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుంటుంది కదా అనుకుంది కళ్యాణి. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నన్ను కటుక దరిద్రం తప్పించావు, నీ దయ వల్ల సుఖముగానే ఉన్నాను. కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది. నాకు పిల్లలు లేరు కావున తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు, నా కాపురం నిలబెట్టు, నాకు కడుపు పండేలా చేయి తల్లి అని మరీ ప్రార్థించినది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను తీర్చినంతనే సంతోషమాత ఒకనాటి రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ తేజరూపణ వేషం కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడవయ్యి యోగ్యులైన భార్యను నీ స్వగ్రామనందు విడిచి మరిచిపోయి ధన సంపాదన ఒక్కటే జీవితంగా కాలముగా గడుపుతున్నావు. ఇట్లయినచో పెళ్లి ఎలా చేసుకుంటేవి నీ చెంతనే ఉండవలనని చిలక గోరింకల వలె కాపురం చేసుకునవలనని ఆ పిల్లకు మాత్రం కోరికలు ఉండబా. కావున నాయన నీవు సత్వరమే నీ స్వగ్రామునకు ప్రయాణం కమ్ము. ఆమెను కూడా సుఖముగా సంసారము చేసుకుని నేను చెప్పినట్లు చేయక నా మాటలు తృణీకరించిన పక్షమున నా అనుగ్రహమునకు గురి అయ్యేదేవు సుమా అని హెచ్చరించినది. అది విని దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి లేచి కలలో కనిపించిన వారెవరో దేవతయ్యని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రం ఎరుగవా తల్లి, ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలముగా కాలు కదపలేకపోతున్నాను. నా మీద దయవుంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరుతాను. భారం నిదే భగవతి అని మొక్కుకున్నాడు. అతని మొర కూడా విన్నదా తల్లి. ఆమె అతని పట్ల కూడా కరుణించింది. ఆమె అనుగ్రహం వలన అతని వ్యాపారంలో ఏర్పడ్డ ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి. రావాల్సిన సొమ్మంతా చేతికి వచ్చింది. ఆ ధనమంతా మూట కట్టుకుని స్వప్నంలో కనిపించిన అమ్మవారి ఇచ్చిన మాట ప్రకారం భార్య వద్దకు బయలుదేరాడు శ్రీకరుడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అక్కడ సంతోషమాత కళ్యాణి కలలో కనిపించింది. అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపుని 3 భాగాలు చెయ్యి. ఒకటి నదీ తీరములో ఉంచు, 2వ భాగంలో నా గుడిలో పెట్టు, 3వది నీ తలపై ధరించి నీ భర్త నీ ఇంటికి ముందుండగా అతనికి వినబడేట్టు మీ అత్తగారితో ఓత్తోయ్ నా పట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది, నా చిప్పనీళ్ళు నాకు పొయ్యి, దాహంగా ఉంది, త్వరగా వచ్చి మోపు దించుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారి కళ్ళలోంచే మాయమైపోయారు. శ్రీకరుడు నదీ తీరంలో పడవ దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకొచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను వంట చేసి చలిని పోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణంలోకి నడుచుకుంటూ బయలుదేరాడు. పొలిమేరలోకి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోసాగింది. అతనికి ఆకలి వేసింది. చేరువలో సంతోషమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో మంట చేసి ఆ మంటలపై వంట చేసుకుని భోజనం చేశాడు. రవ్వంత విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మం చేరేసరికి కళ్యాణి కట్టెలమోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి దుఃఖించాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆమెను కౌగిలించుకున్నాడు. కన్నీరు తుడిచాడు, ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఇంట్లో ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం సంతోషమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలోనే అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని 6 తోటికోడలని కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోటికోడలకి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కక్ష పోలేదు. ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలు వండుకొని తిన్నారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగా జరిగిపోయిందని ఎంతగానో ఆనందించారు.
మర్దయములకు విరుద్ధంగా ఆ ఇంట ఒలుపు తిన్నందువల్ల సంతోషమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుని బంధించి తీసుకుని వెళ్ళారు. కళ్యాణి సంతోషమాత పాదాలు పడి పిలిపించింది. తన భర్తను రక్షించమని, కష్టాల బారి నుండి తనను కాపాడమని కంటికి మంటికి ఏకధాటిగా ఏడిచింది. ఆ పరమ కరుణామయన తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధవిముక్తుడై ఇంటికి చేరాడు. ఏదో పన్నుల విషయమై రాజుగారు పిలిపించారని, తాను పన్ను కట్టి వచ్చేశానని, మరేమీ భయం లేదని చెప్పి శ్రీకరుడు కళ్యాణి ఓదార్చాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా సంసారం చేసుకోసాగారు. ఒకసారి సంతోషమాత కళ్యాణిని పరీక్షించదలిచి పిచ్చి బిచ్చగత్తె వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము, ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ లాగసాగింది. ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతున్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఇల్లు ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయి పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి అని, దయ్యమని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బాబులకు తోటికోళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారు పడిపోయి, అమ్మో ఇదెవరితో మాయలు మారిది, లేకుంటే దాని మీదకి విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు వచ్చి పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేశారు. అది గమనించిన సంతోషమాత ఆ ద్వారాలకేసి ఒక వంకర చూపు చూసింది. అంతే, ప్రళయం వచ్చేటప్పుడు వచ్చే పెద్ద తుఫాను గాలి లాంటి గాలి వచ్చింది. ఇంటి తలుపులు విడబడి బల్లుమని తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురికి సరిగ్గా నిలబడలేక అటు ఇటు తిరిగిపోతున్నారు. పైకి ఎగిరి నడవసాగారు. సచ్చామరా బాబోయ్ అని గావు కేకలు పెట్టసాగారు. ఈ రగడంతా విని లోపల ఇంట్లోంచి కళ్యాణి బయటకు వచ్చింది. వేదిక వాగంట బిచ్చగత్తి రూపంలో నిలబడి ఉన్న అమ్మవారిని పరీక్షగా చూసింది. ఆమె సంతోషమాతి అని అనిపించింది కళ్యాణికి. వెంటనే కళ్యాణి ఆ అమ్మ కాళ్ళపై పడి, జగన్మాత కరుణామయ్యి, నేను గుర్తించాను, నువ్వు నా ఆరాధ్యమైన మాతవే కానీ అన్యురాలవి కావు. అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువు కాపాడు అని ప్రార్థింపసాగింది. తల్లి అంటూ సవినయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించింది. చిరునవ్వుతో అదృశ్యరాలైపోయింది. అక్కడితో వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా కళ్యాణి తోడుకోళ్లకు అమ్మవారి నమ్మకం కలగలేదు. అలాగా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచనలను మానుకోలేకపోయారు. అవసరమైతే ఆ దంపతులను చంపివేయాలని కూడా నిర్ణయించుకున్నారు. చివరికి ఒక రోజున పాలల్లో విషయం కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలిని కళ్యాణి తోటికోడల్లో ప్రేమతో ఇచ్చారు కదా అని త్రాగుదానికి సిద్ధపడింది. అంతలోనే అమ్మవారి కృప వల్ల శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడినే ఉంచి ముందుగా భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఒకడు ఆకలిగా ఉండి కళ్యాణి త్రాగకుండా అట్టుపెట్టిన పాత్రను అందుకొని ఆ పాలన్నీ దెబ్బగా తాగేశాడు. తాగడం ఆలస్యం గావుకేకలు పెడుతూ నెలపై బడి ప్రాణాలు వదిలిపెట్టేశాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి పరుగున వచ్చి పాలపాత్రని కొడుకు శివాన్ని చూసి జరిగింది ఊహించి వెంటనే కళ్యాణి పాలల్లో విషం కలిపి తన కొడుకును చంపేసింది అంటూ ఊరు వాడా వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కూడా కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు. హఠాత్తుగా మీదపడిన ఈ హత్యానేరానికి అపనందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు. భక్తులను రక్షించడంలో భార్గవిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే కరుణించారు. విషపానం వల్ల మరణించిన బిడ్డను బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుడిని తిట్టడం విన్న ఆ పసికందు, అమ్మా పిన్ని బాబాని తిరగండి, ఆకలిగా ఉండి ఆ పాలు నాకు నేనే స్వయంగా త్రాగాను, అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదని చెప్పాడు. దానితో కళ్యాణి శ్రీకరుడిని నిర్దోషాన్ని తెలిసిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలలో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దానితో విషం కలిపిన తోటికోడలు తన రహస్యం తాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది. లెంపలు వేసుకుంది. ఇంకా ఎప్పుడు ఎటువంటి తప్పిదాలు చేయనని పదే ప్రార్థించింది. భగవతి ఎంత కరుణామూర్తో ఆమె భక్తులు కూడా అలాగే మెత్తటి మనసు గలవారే ఉంటారు. అందువల్ల కళ్యాణి తన తోటికోడలను క్షమించింది. నేనే క్షమించినంత మాత్రం చేద్దాం ఏం లాభం, అంతా ఆ అమ్మవారి చలవే, వెళ్ళి ఆ సంతోషి మాతను క్షమాపణ పెడుకోండి అని కూడా చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. జై సంతోషి మాత అంటూ ఆమెను స్తోత్రం చేశారు. ఆనాటి నుండి అందరూ కలిసి మెలిసి ఉంటూ వచ్చారు. ఒక శుక్రవారం నాడు 7 తోటికోడళ్ళు కలిసి సంతోషి మాత వ్రతం చేసుకున్నారు. పుల్లటి పదార్థాలు పెట్టమని అడిగారు. పిల్లలు పుల్లటి పదార్థాలు పెట్టమని అడిగారు. అయినా సరే వ్రత నియమం కోసం వాళ్ళ పులుపు అనేది అందకుండా చేశారు. మధుర పలాదులు దక్షిణలు ఇచ్చి సంతోషి మాత కృపకు పాత్రలయ్యారు. అనంతరం ఒకనొక శుభ సమయమే కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తంలో చక్కటి కుమారుని కంది.
అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను ప్రేమగా పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ కళ్యాణ శ్రీకర దంపతులు కలకాల సుఖ సంతోషాలతో సంపదలు తొలగారు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా ఆ సంతోషమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. జాయ శ్రీమద్ రమారమణ గోవిందో హార్ స్వస్త ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గం మహిమహి సహ గోబ్రాహ్మణేభ్యేషమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు. కాళే వర్షద పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభిత బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనా సంతు ఏవం సరి సరదాం సదం సదమానం భవతి హతాజో పురుష సదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టది. అక్షతలను భాగాలు చేసుకుంటున్నాం. ఒక భాగం స్వామివారి దగ్గర, ఒక భాగం విడిగా పెట్టుకో. కొద్దిగా ఈ వెనక్కి అక్షతలు వేసేసుకున్నాక ఇక్కడ చిన్న ముగ్గు వేయి. ఇక్కడ కొద్దిగా పట్ట దీన్ని వెనక్కి జరిపేసుకుని ఓ ముగ్గు వేస్తే నైవేద్యం తీసుకొచ్చేయచ్చు. మా నైవేద్యం అయిపోయిందా? మా తీసుకొచ్చేసేయండి. పట్టా వెనక్కి జరుపుకుని చిన్న ముగ్గు వేయమ్మ. అక్కడ ఆ బియ్య పళ్ళె అవన్నీ పక్కన వేసుకోవచ్చు. శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకోమ్మా. రైల్వే స్టేషన్ పోతానండి. స్టేషన్లో మా నమస్కారం అమ్మా, బాగున్నారా? వేయాలి కదా, ముగ్గు వేయాలి. కింద పడకూడదు. సబ్జెక్ట్ అండి మూడు చూడదు అదే సెంటర్ ఎక్కడ మీ దాంట్లోనా? ఈ హరిప్రసాద్ గారు హరిబాబు గారిని ముందుకు వచ్చారు సార్, రైట్లో ఉంటుంది కదా హోమియోపతి దాని మరి అది అక్కర్లేదు. ఇప్పుడు ఇళ్ళకి మరకలు అయితే అని పీటలు వేసి ముగ్గేసి పెడుతున్నారు. ఆ పద్ధతి ప్రకారమే మనకి కిందనే పెట్టాలి. అయితే అక్కడ పెట్టారు చూడమ్మా, ఇస్తారు సాయి తండ్రి. గ్లాస్తో నీళ్ళు కూడా పట్టాలి. అక్కడ పెట్టేసి చేయగడుక్కుని నీళ్ళు పట్టాలి. ఆ బట్ట ముట్టుకోకూడదు అలాగా అంటూ, బట్ట ముట్టుకోకూడదు అలాగా. పూర్వం వాళ్ళైతే గ్లాస్తో నీళ్ళు దీనిలో పోయొచ్చా? పోయచ్చమ్మా. కొంచెమ్మా పాలు తీసుకొస్తావా? పాలు కావాలి తీసుకున్నా. ఇది
पूजान्ते आचमनीयं सत्यामि नैवेद्यम् ओं भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य देवस्य धियो जनः प्रचोदयातु सत्यं कर्तेन पञ्चामि मनोसहायता सर्वदा श्री संतोष देवताय नमः दस्काल शत्रुशोभे महानिवेदयामि क्षीरान् निवेदयामि अमृतमस्तु अमृतोपस्तमसि ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम जनाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पानी यस्यामि नाम सारंचकुलवृद्धि अमृतापि धान्य से उत्तरावसकामि स्तवक्षामि पादवक्षामि आचमनीयं समर्पयामि అవునండి నేను చెప్పాలంటే ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని చెప్పలేను కదా అయినండి తాంబూలం తాంబూలం భుజ బలేశ కర్పూర నాగవల్లి దళేయుత ముక్త చూడు మార్గం తాంబూలం ప్రత్యేకృతాం తాంబూలం కృతామి ఒక్క నిలిచి వదిలిపెట్టేమ్మా నైవేద్యం వేస్తే బాగా పెట్టేసా నిలిచి వదిలిపెట్టేసి మాకు నీళ్ళు చల్లి తుడిచేయండి నీళ్ళు చల్లి ఆ ముగ్గు తుడిచేయండి అవునా అంటు కదా దాంతో ఎందుకు ఇంకో తీసుకోండి అదే అది ఎనకండి మన మామూలు అల్లుకి ఇళ్ళల్లో పేట వేసుకొని మంచిగా బాగుంది భోజనాలు చేసి మళ్ళీ శుద్ధి పెట్టాలి భోజనం అంటారు మళ్ళీ శుద్ధి పెట్టాలి మరి ఇప్పుడు అంతే పట్టించారా అమ్మాయి లేదు మీకు ఇంకా ఇప్పుడే నైవేద్యమైంది కదా మా వాళ్ళకు కూడా మరి మా పట్టి వాళ్ళకి కూడా కుర్చీలో కూర్చొని రాసి మళ్ళీ నైవేద్యం పెట్టాక మళ్ళీ హారతి పునః పూజ మరండి శంకులో పోస్తే తీర్థం నేను ఆలస్యంగా వచ్చానండి 10ంటికి వస్తాను అంటే 11 వచ్చాను 11 అయిందండి అష్టలక్ష్మి గుడికి అక్కడ చెప్పాక కడుతున్నారని చెప్పాను కదా వాళ్ళకి లిస్ట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఎప్పుడు ఓపెనింగ్ అష్టలక్ష్మి గుడి 10వ తారీఖు ప్రతిష్ట 10వ తారీఖు ఎక్కడ దాకా వెళ్ళారమ్మా జనం బాగుంటారేమో ఇచ్చిదారా జాగ్రత్త అవునా ఉంటారు ఏమో అంత జనం మన 10వ తారీఖు ప్రతిష్ట అండి 6 నుంచి సంకల్పం సమరేనా అక్కడ పూజారి గారు ఉండమన్నారు ఎక్కడ కుదురుతుంది ఓపెనింగ్ రోజు నేనే ఉంటా నేను వస్తే డైరెక్ట్ नित्यः श्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु कर्पूरानन्दमङ्गलवे निराजनस्यामि निराजनानन्दं पुष्पार्घ्यं समर्पयामि नमस्करोमि जय बोलो माता महाराज्ञी की जय जय श्रीमद् रमारमण गोविन्द हरि मंत्रोष्टम महादेव्यै जुग्ने विष्णुभक्तिः नमो लक्ष्मीः प्रचोदयातु दिव्य सुवर्ण मंत्रपुष्पाञ्जलिं समर्पयामि वेदोक्तविश्वं मंत्रपुष्पाञ्जलिं भावनया आत्म प्रार्थना प्रदक्षिण नमस्काराणि सर्वोपचार पूजां परिकल्पयामि नमः मंत्रहीन क्रियाः मुक्तेन परमेश्वरी यत्पूजितं या देवी परिपूर्णं तदस्या ध्यान आवाहनादि षोडशोपचार पूजा भगवती सर्वात्मकं श्री संतोष महादेवता चरणारविन्दार्पणमस्तु चरी तळलेకుండా ఉంచుకోమా తీసారండి చెప్పం అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వరి గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్య ఏవచ ఆగతాత్ సుఖ సంపత్తి పుణ్యాచ్చ తవ దర్శనాత్ आवाहनम न जानामि विसर्जनम पूजा विधिम न जानामि क्षम्यतां परमेश्वर करचरण कृतं वा कर्म वाक्काय जं वा श्रवण नयन जं वा मानसं वा अपराधं विहितम् अविहितं वा सर्वं
ఏతతు క్షమస్వ జయ జయ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో కాయేన వాచ మనస ఇంద్రియైర్వా బుద్ధి ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యతు సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. ప్రార్థనపూర్వక సర్వాపరాధ నమస్కారాన్ని చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఈ తీర్థం ఇవ్వచ్చా అండి? ఇంట్లో ప్రిపేర్ కలవాలి కదా, పెరిగేలే కదా ఇంట్లో మన అలాగా పర్లేదు. ఇంట్లో పెరిగేలే కదా. ఇస్తున్నాను. సంతోషమాత మంగళార్తులు. పాడదామమ్మా? అందులో పెరిగేసావు. వెళ్ళేదిగా పెరిగాయి ఇంకా. పాట పాడతామంటే మంగళహారతి పాట పాడచ్చమ్మా. ఇంట్లో ఉంది. దాంట్లో పాడమ్మా. దాంట్లో ఉంది. సంతోషమాత మంగళార్తులు. సోమక్క పాడు, నువ్వే పాడాలి. ఎవరన్నా ఒకరు తీసుకుంటావు. పాడండి, ఎవరు పాడు. అందులో ఉన్నదే వాడాలి.